బంధుమిత్రులు ఇంకెక్కడైనా సభాస్థలి రాజారెడ్డి అన్నయ్య గారు వారి మీద అభిమానంతో విచ్చేసినటువంటి ఇక్కడున్న బంధుమిత్రులు మరియు అభిమానంతో విచ్చేసిన మిత్రులు అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ పారిశ్రామికవేత్తగా, సంఘ సేవకులుగా, మానవతామూర్తిగా, ధర్మదాతగా, కరుణా హృదయులుగా శ్రీ గడ్డం రాజారెడ్డి గారు ఆయన మనందరినీ విడిచిపెట్టి 12 రోజులవుతుంది. మరి ముందుగా మనం ఆయనను సంస్మరించుకుంటూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. బరువైన గుండెతో, బాధాకరమైన మనసుతో పెద్దలందరికీ నమస్కారం. పిల్లలకు ఆశీర్వచనం. బావగారి సంస్కరణ సభ గురించి చర్చ జరిగినప్పుడు అమృతకు చెప్పాను, ప్రొఫెషనల్గా చేయండి అని. వాళ్ళ కొలీగ్స్ని వాఖ్యాతగా పెడితే బాగుంటుందని చెప్తే అన్ఫార్చునేట్లీ వాళ్ళు సిక్కున్నారు. కాదు అంటే ఇంకా అప్పుడు నేను అమృతలత ఆ బాధ్యతను తీసుకున్నాము. వాఖ్యాతగా చేయడం మొదటిసారి. తప్పులుంటే గ్రాండ్స్ మన్మరాళ్ళు నన్ను కరెక్షన్ చేయండి. ఈ సంస్కరణ సభ బావగారి దృష్టిని ఆలోచించి గంభీరంగా కాకుండా ధైర్యంగా, జాలీగా కండక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఎంత కష్టమైనా ఆత్మీయులను దుఃఖాన్ని లోపల మింగుకొని బయటకు మాత్రము ఉండగా జాలీగా కనిపించేవాళ్ళు. సో నేను స్పెషల్గా బాగా సెన్సిటివ్, తొందరగా ఎమోషనల్ అవుతాను. బట్ ఈరోజు ఉండగా జాలీగానే ఈ సభని కండక్ట్ చేస్తాను. అయితే ముఖ్యంగా ఈ సంస్మరణ సభ కేవలం ఈ సభ మాదిరినే కాకుండా జనరల్గా
ఇది యూత్కు, స్టూడెంట్స్కు, ఈవెన్ సీనియర్ సిటిజన్స్ లైక్ అస్ ఇది ఒక మంచి వేదిక. వక్తలు, అనుభవజ్ఞులు మాట్లాడే దాంట్లో, అనుభవం కావాల్సిన వాళ్ళు మాట్లాడే దాంట్లో మనకు చాలా పాయింట్లు దొరుకుతాయి. ఆ పాయింట్లు అప్పుడప్పుడు మనం స్ట్రైక్ అయ్యి మన మెమరీలో పెట్టుకుంటే జీవితం యొక్క మలుపు తిరిగే ఆస్కారం ఉంటుంది. లేదా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచనతోనే మనం ముందుకు సాగలుగుతాం. ఈ సభ ద్వారా వక్తలు చెప్పే దాంట్లో మనం గ్రాస్ప్ చేసుకోగలిగి కనీసం 3-4 వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పుకోగలిగితే, లేదా ప్రాబ్లం నుంచి బయటకు వచ్చినట్టయితే అది బావగారి ఆశీస్సులు, బావగారి కోరిక తీరినట్లయితుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే మనం అందరం కూడా అనుభవం కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా వస్తుందంటే ప్రాక్టికల్గా. రెండవది, చిన్నప్పుడు మనకు రామాయణం, భారతం చదవండి అనేవాళ్ళు. అంటే దాంట్లోంచి జీవితం ఎలా సాగించాలి, జీవిత పోరాటం ఎలా చేయాలి, ఇలాంటివి నేర్పేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు మంచి మంచి బుక్స్ చదవమని పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు. దాంట్లో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది పార్ట్. దిస్ సంస్మరణ సభ ఈజ్ ది వన్ ఆఫ్ ది పార్ట్. చిన్న ఎగ్జాంపుల్, అంటే సందర్భము కాదు కానీ చిన్న ఎగ్జాంపుల్. ఇట్లా బిజినెస్లో కానీ, సర్వీస్లో కానీ, పనిలో కానీ మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నాకు అప్పుడప్పుడు, ఎవరు ఎక్సెప్షనల్ కాదు, నాకు అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను అమృతని దృష్టిలో ఉంచుకునేవాడిని, తనని ఆదర్శంగా తీసుకునేవాడిని. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, అరే తను స్త్రీ, ఎవరి సపోర్ట్ లేకున్నా కూడా ఆ స్ఫూర్తితోనే అప్పుడప్పుడు నేను ఓవర్కమ్ అయ్యేవాడిని. సో ఇంతకు నేను చెప్పదలిచేది ఏంటంటే, కేవలం సంస్మరణ సభ భర్త రాజేశ్వర్ రెడ్డి అంటే రాజారెడ్డి గారి పెద్దల నుండి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా మామయ్య రాజారెడ్డి గారు, వారితో సంబంధం ఆల్మోస్ట్ 56 years. 13వ సంవత్సరం నుంచి నాకు తనతో సంబంధం ఉంది, పెళ్ళి కాకముందు నుంచి. ఆయన ఫాదర్లోనే కాదు, ఒక మా ఫాదర్ లాగా ఇచ్చాను. ఫాదర్గా అంటే అతిశయోక్తి లేదేమో, ఎందుకంటే డే టు డే ఎన్నో నేర్చుకున్నాం తన దగ్గర నుంచి. ఎప్పుడు కూడా సీరియస్నెస్ కానీ, అరే మనకు లేదు, అట్లా ఉంటే బాగుండేది అని ఎప్పుడు ఆ బెంగ లేకుండా. నేను ఎప్పుడు ఏం అడగకున్నా కానీ ఏదైనా అవసరం వస్తే తనకే తెలుస్తుంది. బహుశా నేను అదృష్టవంతునేమో ఆయనకు అల్లుడిగా ఉండడం. చాలా అకేషన్స్ ఉన్నాయి నాకు, తన మెమరీస్. మేము కలిసి కూడా ట్రావెల్ చాలా చేసినాం. ఎప్పుడు కూడా తను నో అని అన్నాడు. ఎక్కడైనా కానీ, టూర్లో కానీ, ఇంకెక్కడైనా పోయినా కానీ ఎస్ అనే వర్డే ఉంటుంది. ఇది కొనుక్కుందామా అంటే ఎస్ అంట, పోదామా అంటే ఎస్ అంట, డిన్నర్ పోదామంటే ఎస్ అంట. నో అని నెవర్ సే. ఆయన లైఫ్లో అట్లా ఎప్పుడు ఉండేది కాదు. తర్వాత నేను ఆయన సేవా కార్యక్రమం ఎన్నో చూసిన. లాస్ట్ టైం నాకు చాలా నచ్చింది ఏంటంటే, ఇక్కడ ఆర్మూర్లో సఫాయి కార్మికుల కొరకు తను ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ సెటప్ చేసింది. ఒకటి ఏది సభ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ బట్టలు కుట్టించి వాళ్ళకు, నాకు చాలా నచ్చింది అది. ఎందుకంటే జనరల్గా పెద్ద పెద్ద వాళ్ళను సత్కరించడము, సన్మానించడం అనేది చూస్తుంటాం, కానీ
లోవర్ కేటగిరీ వాళ్ళను సత్కరించడం అనేది చాలా అరుదైన విషయం. అటువంటిది అంటే సేవా కార్యక్రమం చేయలేని కాదు, ఎవరిని పంపకుండా తప్పకుండా ఏదో చేసి పంపించేవారు. అలాంటి తర్వాత రీసెంట్గానే ఇప్పుడు బ్యాడ్లకి ఏంటంటే మాకు లాస్ట్ చనిపోక 10 రోజుల కిందట మా దగ్గరికి వచ్చింది సోలార్లో. ఆ చివరి రోజులు మా దగ్గరనే అది ఎప్పుడు మాకు లైఫ్లో సభకు చేసిన అందరికీ నమస్కారం. లోకంలో జీవితంలో వాళ్ళు పైకి వచ్చేందుకు తోడ్పడి పిల్లలకు కావచ్చు, దివ్యాంగులకు కావచ్చు, వాటిలో కొన్ని సేవలను రాజకీయ నాయకులు చేస్తుంటారు. అది వారి విధి కాబట్టి వాటిని తప్పకుండా వాళ్ళు చేయాల్సిందే. 500 కోట్ల నికర విలువ కానీ 1000 కోట్ల టర్నోవర్ కానీ ఉండే పారిశ్రామిక సంస్థలు కూడా తమ లాభంలో 2% ద్వారా సమాజ సేవకి వినియోగించాలి. అలా ఇన్ఫోసిస్ లాంటి ఎన్నో సంస్థలు వివిధ NGO సంస్థల ద్వారా తమ సేవలు అందిస్తూ ఉంటాయి. అది వారికి తప్పనిసరి స్టాట్యూటరీ నిబంధన కాబట్టి వాళ్ళు అలాంటి సేవలు విధిగా చేయాల్సిందే. అయితే అలాంటి చాలా సంస్థల్లోని డైరెక్టర్స్ తాము విధిగా చేయాల్సిన CSR ఫండ్స్ నుండి సామాజిక సేవలకు తమ ఆర్థిక సహాయం అందించాలని చూస్తారు తప్ప తమ పర్సనల్ లాభాల నుంచి పైసా అందించరు. కానీ రాజారెడ్డి గారు కానీ వారి సంస్థల్లోని ఇతర ముఖ్యమైన డైరెక్టర్స్ అయిన ప్రతాప్ రెడ్డి గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ తమ వ్యక్తిగత అభిరుచి అభిమతం మేరకు చేస్తూ వచ్చిన సేవలకు తమ వ్యక్తిగత డబ్బునే వినియోగించారు తప్ప తమ పార్ట్నర్స్ నెలకొల్పిన సంస్థలకు చెందిన 2% CSR ఫండ్స్ని ఆ ముగ్గురులో ఎవరూ ఎప్పుడూ వినియోగించుకోలేదు. అది ఆ సంస్థల పట్ల ఆ డైరెక్టర్స్కి ఉన్న చిత్తశుద్ధికి ఆ కంపెనీ ఎదుగుదలకి నిదర్శనం. 140 కోట్ల జనులున్న మన దేశంలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తులు సుమారు 1,40,00,000 మంది ఉంటారు. ఆ 1,40,00,000 ఆస్తి పరుల్లో కూడా 99% మనుషులు ఈ లోకంలోంచి నిష్క్రమించే సమయంలో తమతో పాటు పూచిక పుల్ల కూడా తీసుకెళ్ళలేమని తెలిసినా తమ తోటి వారికో సమాజానికో పట్టుమని 10 పైసల రూపాయలైనా విధించడానికి ఇష్టపడకుండానే అనుభవిస్తూ ఉంటారు. ఒకవేళ రాజారెడ్డి అన్నయ్య లాంటి 1% ఉదారులు ఎవరైనా తమ తోటి వారికి సాయం చేయాలని ఉన్నా వారికి వారి కుటుంబ సభ్యుల రుసరుసలో కసుబుస్సులో ఎదురవుతాయన్న భయంతో మిన్నకుండిపోతారు. కానీ రాజారెడ్డి అన్నయ్య ఇంట్లో వాళ్ళ నుండి అలాంటి ఆంక్షలో ఆక్షేపణలో లేవు కాబట్టి తాను తలపెట్టిన పనులన్నీ ముఖ్యంగా లాలల లాంటి వృద్ధాశ్రమాలను సజావుగా ఏర్పాటు చేయగలిగారు. అంతటితో ఊరుకోలేదు. ఎదుటి వాళ్ళు అడిగినా అడగకున్నా తన మనసుకు తోచిన మంచి పనులెన్నో చేస్తూ వచ్చారు. మునారాబాదులో శబరిమాతక యజ్ఞశాలను కానీ శ్రీ అపురూపాలయానికి వంటిల్లును యజ్ఞశాలని కట్టించారు. తమ కుటుంబ సభ్యుల సహకారంతో లింబాద్రిగుట్టలోని కాటేజీని, ఎందరో రెడ్డి సంఘ సభ్యుల సహకారంతో మాడుపల్లిలోని రెడ్డి కళ్యాణ మండపాన్ని, తన బంధుమిత్రుల ఊరి పెద్దల సహకారంతో తన జన్మస్థలమైన చక్రాన్పల్లిలో సుమారు 1,50,00,000 రూపాయలతో గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ సంస్థగా తీర్చిదిద్దారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అందుకు వారి కుటుంబ సభ్యులైన ముఖ్యంగా వాళ్ళ పిల్లలైన సరిత, సునీత, హేమంత్ రెడ్డి, ఆ పిల్లల జీవన సహచరులైన రాజేశ్వర్ రెడ్డి, మధుమతి మంచి మనసుని, విశాల హృదయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అన్నయ్య అంతిమ గడియల్లో ఎనలేని సేవ చేసి తన కంటికి రెప్పలా ఓ తల్లిలా చూసుకున్న వారి చిన్న కూతురు సునీతకి చెయ్యెత్తి దండం పెడుతున్నాను. అన్నయ్య ఏ కాస్త జబ్బు చేసినట్టు కనిపించినా
ఒక్క కాలుతో అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా తన నిర్విరామ సేవలు అందించిన డాక్టర్ ముత్యం రెడ్డి దంపతులను, వారి ఆసుపత్రి సిబ్బందిని, అన్ని విధాల తన సేవలు అందిస్తూ తనని ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంచిన రెడ్డి సంఘం సభ్యులకి, ఇతర ఫ్రెండ్స్కి, అంకాపూర్ గ్రామవాసులకి, ఇక్కడ ఇప్పుడే ఇచ్చేశారు అడ్వకేట్ గారు భూపతి రెడ్డి గారు. వారు ఇందాక అన్నారు, అమ్మ మేమందరం వచ్చేవాళ్ళం కదా అని. అంటే ఈరోజు పొద్దున ఎన్నో పూజలు ఉన్నాయి, తర్వాత ఎన్నో కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో ఇక్కడ అన్నయ్య సంస్కరణ సభ పెట్టాలంటే కొన్ని వందల మంది వస్తారు. వాళ్ళందరికీ ఈ టైం సరిపోదు, వాళ్ళు వేరే రోజు ఏదైనా పెట్టుకుంటారన్న ఉద్దేశం చేత మీ అందరికీ మేము ముందుగా చేయలేకపోయాము. అందుకు మా తరఫున సారీ చెప్తున్నాను. ఆయనకి ఇష్టమైన వంటకాలను చేసి పెట్టిన హేమలత, వసంత, శోభ, మంజుల, జయలకి, అడిగిందే తడువుగా అన్ని సమకూర్చిన సాకేత్ దామోదర్లకు కృతజ్ఞతలు అందజేస్తున్నాను. ఇప్పుడు తన మూడో చెల్లెలు విజయ తన జ్ఞాపకాలను అందజేస్తారు. గడ్డం రాజారెడ్డి గారు చూసాము, చదివాము, కానీ క్రీస్తు శిష్యులు అని చదువుతుంటే గుండెల్లో ఒకలాంటి బాధ. మా చిన్నయ్య గురించి కొన్ని మాటల్లో నేను, మా అమ్మ నాన్నలకు మేము 6 అబ్బా నాన్న లేని అనాథలం మేము. చిన్నన్నయ్య, పెద్దన్నయ్య ఈ కుటుంబ బరువు బాధ్యతలను భుజాలపై మోసిన ఆత్మీయులు. మా అమ్మ ఎన్ను నోముల పుణ్యఫలమో ఈ కడుపు పంట. చిన్న వయసులోనే తల్లిదండ్రులు లేక ఎన్నో అష్టకష్టాలు పడ్డాము. ఆనాడు గట్క తిన్నామో పరమాన్నమే తిన్నామో ఆ భగవంతుడికే తెలుసు. పెద్దల ఆశీస్సులతో చేసిన కష్టం ఫలించి 10 మందికి కాదు రోజుకు 100 మందికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన అన్నదాత మా అన్నయ్య. ఈ లోకాన డబ్బు ఉన్న వాళ్ళు ఎందరెందరో ఉంటారు, కానీ అందరికీ దానం చేసే గుణం ఉండదు. తన చుట్టూ ఎప్పుడూ 10 మంది ఉండాలని ఆరాటం, వారికి ఏదో చేయాలని మరేదో పంచాలని అనుక్షణం పోరాటం. చిన్న జిఎస్ స్వామి వారి అభిమానాన్ని చూడగన్న కారణ జన్ములు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఆకాశపు అంచుల దాకా తీసుకెళ్లే ప్రయత్నం అన్నయ్యది. మా అన్నయ్య ఉత్తముల్లో ఉత్తముడు, పురుషోత్తముడు. మీకు ఇష్టమైన పచ్చటి పరిసరాలను, నీ ప్రేమకు నోచుకున్న లాలన పెద్దలను, నీ కడుపున పుట్టిన పిల్లలను, ఈ రాజవ్వ హనుమంతరెడ్డి పరివారాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళావు అన్నయ్య? ఇలాంటి అన్నయ్యను మాకు ఇవ్వడం, ఇలాంటి అన్నయ్యను మా అమ్మ మాకు ఇవ్వడం మా అదృష్టం. తెలియజేస్తూ రాజారెడ్డి గారు, చిచ్చా గారు దాదాపు వారితో మాకున్న అనుబంధం దాదాపు 27 సంవత్సరాలు వారితో ప్రస్థానం సాగింది. వారు విద్యా సంస్థలు జిల్లాలో నెలకొల్పడానికి ఒక చేయూతనిచ్చిన ఇంపార్టెంట్ వ్యక్తి. గతంలో మెడికల్ కాలేజ్ దాకా పోయి మా అమృత మేడం గారి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ సాధించినప్పటికీ కొన్ని రాజకీయ పరిస్థితి దృష్టిలో వాటిని సాధించినప్పటికీ గవర్నమెంట్ ఇవ్వలేదు అని అదొక బాధాకరమైన విషయము. సో అది పోతే జిల్లాలో విద్యాపరంగా అభివృద్ధి చెందాలి, మన తోటి ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా అభివృద్ధి చెందాలనే దృక్పథంతో వారు ఇంజనీరింగ్ కాలేజీలు చేపట్టాలని సంకల్పంతో వారి సోదరి అయినటువంటి అమృతలత మేడం గారి ఆధ్వర్యంలో వారు ముందుకొచ్చి మాలాంటి వాళ్ళందరినీ కలుపుకొని విద్యా సంస్థను నెలకొల్పడం జరిగింది. వారు నిజంగా చేసినటువంటి సేవల్లో దాదాపుగా ఈ జిల్లాకి వెళ్ళి ఇంతవరకు ఒక 10,000 పై చిలుకుగా
విద్యార్థులందరూ కూడా వివిధ దేశాలలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, మంచి ఉన్నత స్థానాలలో ఉన్నారు ఈరోజు. వారిని ఈ సందర్భంగా వీరు చేసిన సేవను గుర్తించుకోక తప్పదు. అదేవిధంగా వారు మన యొక్క ఎవరైనా నిరుపేద విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్నా, ఉన్నత చదువులు చదవాలనుకున్నా, వారు చేసిన ఆర్థికపరమైనటువంటి సేవలన్నీ కూడా ఇక్కడ వచ్చేసినటువంటి బంధుమిత్రుల వర్గాలందరికీ కూడా తెలిసిన విషయమే. పోతే ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, ఈ రోజుల్లో సామాజిక వర్గాలు అంటూ వస్తున్న తరుణంలో సామాజిక వర్గంలో మనది కూడా పాలు ఎందుకు ఉండద్దు అనే సంకల్పంతో వయసు వృత్యా పెద్దవారు అయినప్పటికీ ఊర్లలో ఆరుమూరు తాలూకాలో పాత పటేళ్ళు అంటే రెడ్డిలు, పాత పటేళ్ళు, మనం పాత పటేళ్ళము, మన ఉనికి కరువైపోతుంది, విలేజ్ గుర్తింపు లేకుండా పోతున్నాయనే భావంతో వారు ఈ యొక్క ఆరుమూరు తాలూకాలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గ అందరినీ కలుపుకొని ఇల్లు తిరిగి సభ్యత్వాన్ని సేకరించి ఎవరిని ఎలాంటి ఇబ్బందులకు అడగకుండా, పేరు పెట్టకుండా, వారికి ఎవరికి ఏది తోస్తే అంత ఇవ్వండి అనే భావనతో ముందుకొచ్చి అందరినీ ఏకతాటిపై నడిపించి ఈరోజు మన ఆరుమూరు తాలూకాలో ఒక పెద్ద కమ్యూనిటీ అంటే మన యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన భవనం కట్టడం ఏంది, దాంతోపాటు జిల్లాలో అయితే మన యొక్క రాష్ట్రంలోనైతే మనకు గుర్తింపును నిజంగా చాటి చెప్పిన ఘనత వ్యక్తి వారికి దక్కుతుందని నిజంగా ఈ స్మరణ సభ సందర్భంలో వారిని గుర్తు చేసుకోకపోవడం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. పోతే అన్నింటికన్నా వారు ఎన్నో సేవలు చేశారు. చెప్పాల్సిన సేవలన్నీ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. పోతే అన్నింటికన్నా ఇంపార్టెంట్ లాలన. నిజంగా లాలన చూస్తుంటే ఎంతో ఆనందము, అనుభూతితో మనం చిన్నప్పుడు మన ఇక్కడ ఉన్న ఈ జనరేషన్ అంతా ఎన్నో రకాల ఆప్యాయత, అనురాగం అన్నింటిలో మనం షేర్ చేసుకోవడం జరిగింది. నిజంగా చిన్నప్పుడు నేను కూడా 6 నెలల వయసు ఉన్నప్పటికీ మదర్ను కోల్పోవడం జరిగింది. అప్పుడు మా అమ్మమ్మ విలేజ్ అంకసాపూరు, మాకు సిస్టర్ పెద్దమ్మ అని పిలిచేవారు. ఇంకొక అమ్మమ్మ వస్తే అరుగులమ్మమ్మ అనడం, ఇంకో తాత, ఈ తాత వస్తే రేంజరా తాత, లేకుంటే ఇంకొక తాత, అంటే వారి ఊరు చిరునామాతో తప్ప వారి నామకరణాలు ఎవరికి తెలిసి ఉండేటి కాదు. ఎవరంగా అంగవైకల్యంతో ఉంటే కొంచెం చెవుడు ఉంటే చెవుటెత్తారేది, ఊరుంటే ఊరి బాపాయి, ఇలాంటి ఉచ్చారంతో పిలిచి మనం అందరం ఎంతో, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క అనుభూతి అంతా కూడా లాలంలో కూర్చుంటే ఈ అనుభూతి అంతా దొరుకుతుంది అక్కడ. అరే తన ఈ ఊరి పెద్దమ్మ, తన ఈ ఊరి అమ్మమ్మ, ఇలాంటిది మనకు అలాంటి అనుభూతి కలిగించడానికి నెలకొల్పిన లాలన అనే సంస్థకు శ్రీ గడ్డం రాజారెడ్డి చిచ్చా గారు వారిని నిజంగా జన్మకి తరించుకోక తప్పదు. అదేవిధంగా ఇక నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మన బంధుమిత్రులందరికీ తెలుసు. నిజంగా వారికి ఈ సభలో మాట్లాడే ఇట్లాంటి అవకాశాలతో నేను ఊహించుకున్నందుకు కూడా వారికి నిజంగా వారి తీరని లోటు మన సమాజానికి, మనకు. సో అందరం కూడా బంధుమిత్రువర్గులమైతే ప్రత్యేకంగా కుటుంబ సభ్యులందరూ కూడా వారి గుండె ధైర్యాన్ని నింపుకొని వారి ఆదర్శంలో ఏవైతే నెలకొల్పడం జరిగిందో వారిని స్ఫూర్తిదాయకం తీసుకుంటూ, ఆదర్శంగా తీసుకుంటూ మనందరం కూడా ఇక్కడ ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఎవరైనా వాళ్ళ ఇండివిజువల్ పరివర్తనలో మార్పు చెందాలంటే రాజారెడ్డి గారి నుంచి ఏ ఒకరిద్దరు ముగ్గురైనా వారి బాటలు నడిస్తే బాగుంటుంది అని అన్నారు. నిజంగా తప్పకుండా మంచి సజెషన్, అందరం కూడా వారి బాటలు నడవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ మరో భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చుకుంటాం.
చెట్లు కొండలు మీ కలకరింపు లేక చిన్నబుచ్చుకున్నాయి. లాలనలోని వృద్ధులు మీరు లేక దిగులుతో కదిలిస్తే కన్నీరు కారుస్తున్నారు. మీ లాలన పక్కనే ఉన్న తన మందిరంలో మీరు కనిపించడని కాబోలు సాయి దిగులు పడుతున్నారు. లేక లేరని మీ చెల్లెళ్ళందరూ అల్లాడిపోతున్నారు. ఎప్పుడు కలిసినా రమ్మని ఆప్యాయంగా పిలిచే మీరు లేక ఇక తమను పిలిచే వాళ్ళు ఎవరున్నారని మీ మేనగోడళ్ళు కుమిలిపోతున్నారు. అల్పెరుగని మీ సేవ చూసి మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమనేమో ఆ దేవుడు తన ఒడిలోకి చేర్చుకొని మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు. మూర్తులకు పెద్దలకు నమస్కారాలు. రాజారెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజారెడ్డి గారు అందరూ మరణించినట్టున్నారు, కాలే తన మనసులో ఉండిపోయాడు. అతను ఎప్పటికి కూడా మనం మరవలేము. నాతోని 50 సంవత్సరాల సంబంధం. ఈ స్వీట్లీ కాలేజ్ పాపులర్ రాజిరెడ్డి కానీ కృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కొంత కుటుంబ సభ్యులంగా ఉండేవాళ్ళం. వారు హైదరాబాద్ పోయి వచ్చిన తర్వాత చేసినటువంటి సేవలు అసలు ఎవరు కూడా మరవలేదు. అసలు రాజారెడ్డి అనేటువంటి వ్యక్తి మనకు మళ్ళా దొరుకుతాడనిపిస్తుంది ఒకసారి. అంత మంచి వ్యక్తి. అతని ముఖం చూస్తేనే చాలా సంతోషం మనకు. ఎందుకంటే చిరునవ్వు ఎన్నడూ కూడా అతని బాధతో కనవలేదు. విచిత్రం ఏంటంటే అతను చావు కన్నా ముందు నేను ఫోన్ చేసిన లేపలేదు, సునీత చేసిన లేపలేదు. రాత్రి 10:11 అయింది దగ్గర సునీత రిపీట్ ఫోన్ చేసింది. మామ ఫోన్ చేసినంటే పప్పు ఎట్టున్నాను, పప్పు ఇప్పుడే షోలాపూర్కి వెళ్ళొచ్చుండి, వెంటిలేటర్లో వచ్చింది. చాలా బాధ అనిపించింది. పొద్దున వస్తాను. పొద్దున న్యూస్ ఏంటంటే రాజిరెడ్డి గారు చనిపోయారు. అసలు అది నమ్మలేకపోయాను. నాకు అతను చేసినటువంటి సంస్కరణ కానీ సేవలు కానీ అది ఉన్న మా అమృత చెప్పింది ఇప్పుడే, ₹1,00,00,000 ఉన్నారు కానీ ఏం సేవ అయ్యేది. కానీ రాజిరెడ్డి గారి ఇక్కడ సేవ ఎవ్వరు కూడా మరవలేదు. అతను ఎల్లప్పుడూ మన మనసులో ఉండిపోతాడు. అతన్ని మరవలేము మనం. అటువంటి వ్యక్తిని చూడలేము. అమృత కానీ కిషన్ రెడ్డి గారు కానీ విజయమ్మ గారు కానీ వారి గురించి చెప్పారు. వాస్తవంగా ఈ లాలను చూసిన తర్వాత ఫస్ట్ టైం సుభాష్ రెడ్డి గారు చీఫ్ జస్టిస్ సార్ చెప్పినారు, అసలు రోజు పోయింది ఇక్కడ దాకా. తర్వాత కుమార్ విఎస్ఆర్ తీసుకురావడం జరిగింది ఇక్కడ జడ్జి అయిన తర్వాత. ఎన్ని చెప్పిన పేద విద్యార్థుల గురించి కూడా ఒకసారి చెప్పడం జరిగింది చాలాసార్లు. 50,000 రూపాయలు, ₹1,00,000 మరొక అమెరికా వాళ్ళన్నా, ఆస్ట్రేలియా వాళ్ళన్నా, వేరే దేశాలకు వాళ్ళన్నా కానీ ఎవరు సాయం చేస్తారు? ఎవరు సాయం చేస్తూ లేరు. కానీ వారు సాయం చేశారు, చాలా మందికి సాయం చేశారు.
ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా రాజిరెడ్డి గారిని మనవలే. లాల గురించి కూడా ఎంత చెప్పినా తక్కువనే. ఫ్రీ మీల్స్ అసలు నేను ఎక్కడ చూడలేదు. ఇది వృద్ధాశ్రమంలో 2000 3000 తీసుకుంటారు, కానీ ఇక్కడ నాట్ ఈవెన్ సింగిల్ రూపీ ఈజ్ బీయింగ్ చార్జ్. వాట్ ఏ గ్రేట్ పర్సన్ హీ వాజ్. ఎట్లా దాన్ని మర్చిపోతుంది మనం? భగవంతుడు స్వరూపం అవుతుంది. నిజంగా వాస్తవం చెప్పాలంటే రాజారెడ్డిలో ఉన్నది అది, ఆ పవర్ అతని పేర్లే ఉంది ఆ పవర్. ఈనాడు రెడ్డి సంఘం మన కళ్యాణ మండపం కట్టిండు, సాధ్యమైనది కాదు వాస్తవంగా. వారు లేకుండా సాధ్యమేది కాదు. మేమందరం డాక్యుమెంట్ చేస్తూ ఉంటాం. అసలు రాజరెడ్డి గారు ఏమంటే అంత అయింది. బ్రహ్మాండంగా ఒక సొసైటీ తయారు చేసి ఎమ్మెల్యే గారు ఎంబడబడి ల్యాండ్ తీసుకొని ఒక మంచి భవనాన్ని కట్టించడం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. కాబట్టి అతను పోయింది అనుకోవద్దు మనం. కానీ అది చేసేటువంటి ఏదైతే కార్యక్రమాలు మనం తప్పనిసరిగా కొనసాగించాలి. అప్పుడే ఆత్మకు మనకు శాంతి కలుగుతుంది. నేను మా రెడ్డి సంఘం సోదరులకు చెప్తున్నా, వి షుడ్ నెవర్ ఫర్గెట్ హిమ్. అతను ఒక స్ఫూర్తి. అటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం, పని చేయవలసిన అవసరం లేదు. మీతో మనం చేస్తాను. మనమందరం కూడా కలిసి అతను ఎటువంటి ఏదైతే మార్గదర్శనం మనం చూపించిండో దాన్ని తూచా తప్పకుండా మనం నెరవేర్చాలి. అప్పుడే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ సందర్భంగా మనం చేస్తూ నా కావాల్సిన నిర్వహిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని స్పెషల్లీ సునీత చాలా సేవ చేసింది. అసలు మనవాళ్ళ అసలు సేవ చేస్తాం. వాళ్లకు వాళ్ళ బంధువులకు అందరికి కూడా నేను సరే జ్ఞాపకం చేస్తూ సరే. మామయ్య మీరు లేరు అని నిజాన్ని నమ్మలేకపోతున్నాను. మీ జ్ఞాపకాలు మరువలేను. మా చిన్నప్పుడు మిమ్మల్ని చూస్తే భయపడేవాళ్ళం. ఊహ తెలిసాక 1969 అనుకుంటా మమ్మల్ని మీరు యాత్ర బస్సులో మొత్తం 15 days సౌత్ ఇండియా గుళ్ళన్నీ తిప్పుకొని వచ్చారు. సరిత, నేను, సంగం మామయ్య, బాపాయి, పొప్ప, మొత్తం 5 బస్సు ఆగేది. ఆగగానే సంగం బాపాయి వంట చేసి పెట్టేది మా 5 అట్లా యాత్ర బస్సులో వచ్చిన వాళ్ళందరూ వంట చేసుకొని తినేవాళ్ళు. అది నా లైఫ్లో మరవలేనిది. అంటే ఎన్ని జ్ఞాపకాలంటే మామయ్య ప్రతిదీ వివరించి చెప్పేవారు. యాత్ర అంటే ఏంటి, గుడి చరిత్ర గురించి కానీ ఏదైనా చాలా వివరంగా, ఇంకా జాలీగా ఉండేవాడు. చిన్నప్పుడు చాలా భయపడేవాళ్ళం. ఇంత ఎదురని కళ్ళు చూస్తే అల్లరి చేస్తే చక్రానికి వెళ్ళినప్పుడు ఇట్లా దూరం నుంచి పారిపోయేవాళ్ళం పిల్లలంతా. కానీ అప్పటి నుంచి యాత్ర ఎప్పుడైతే బస్సులో వెళ్ళానో మామయ్య ఇంత మంచి మనసా, ఇంత మంచి తీసుకెళ్తారా టూర్లు అనుకున్నాను. మళ్ళీ 1972లో అంబాసిడర్ కార్, ఒక డ్రైవరు, 12 మంది, అంటే 3 ఫ్యామిలీస్, పెద్దమ్మ, పెద్ద నాన్న, అమ్మ, పప్ప, నేను, సురేఖ, మామయ్య వాళ్ళ ఫ్యామిలీ 5, 12 మంది అంబాసిడర్ కార్లో 15 days టూర్ తిరిగి. అంటే మేము లాడ్జీలలో ఉండలేదు, పెట్రోల్ బంక్లో బట్టలు వేసుకొని పడుకొని అమ్మ వాళ్ళు వంట చేసి పెట్టేవారు. అసలు ఎలా తిరిగామా అని ఇప్పుడు ఆలోచిస్తే వింతగా ఉంటుంది. అదంతా కూడా మామయ్య స్ఫూర్తితో, ఎంత అంటే చెప్పలేము, చాలా జాలీగా తీసుకెళ్ళేవారు. తర్వాత మొన్న రీసెంట్గా 1 month బ్యాక్, 1 month కూడా అవలే, చదువుకునే వాళ్ళన్నా కష్టపడే వాళ్ళన్నా తనకు చాలా ఇష్టం. మమ్మల్ని అందరినీ PhD చేయమన్నారు. మీరు చేస్తే అందరికీ తలా ఒక 1 lakh ఇస్తాను అని ప్రామిస్ చేశారు. చేయకముందే మామయ్య
తర్వాత 3 years బ్యాక్ మా వారికి యాక్సిడెంట్ అయింది. మన కాలు ఫ్రాక్చర్ అయింది. 2-3 times ఇంటికి వచ్చాను. 3rd time వచ్చి లాగానికి రావాలి, మీరు ఇద్దరు 2-3 days ఉండాలి. సురేందర్ ఇన్ని రోజులు ఇంట్లోంచి వెళ్ళకుండా ఉన్నారు, రావాలి అన్నారు. ఎట్లా వస్తాం మామయ్య అంటే, లేదు నేను వీల్ చైర్ పంపుతాను, మీరు రావాలి, గట్టిగా పంపండి. సరే అని ఒకరోజు వచ్చాను. అట్లా ఇప్పుడు ఎవరు మమ్మల్ని పిలుస్తారు, ఆ లోటు ఎవరు తీరుస్తారు? సునీత ఉంది, అఫ్కోర్స్ ఇవన్నీ కొనసాగిస్తారు పిల్లలు, మేము దానికి మా ఫుల్ సపోర్ట్ ఇస్తాం, మా చేతనైన సహాయం చేస్తాం. కానీ మామయ్య లోటు ఎవరు కూర్చోలేదు. చాలా చాలా బాధగా ఉంది. మా పెళ్ళి సెటిల్ అయితే కూడా భూపాల్ పెళ్ళి వచ్చారు, పట్టి రాసుకుంటే ఎంత హుందాగా అనిపించేది. అంటే పెద్దవాళ్ళు లేరు, అమ్మమ్మ లేదు, తాతయ్య లేరు, ఎవరు లేరు అన్నట్టు మాకు అనిపించలేదు. అంటే ముత్తగారిల్లు మేము ఇక లాలన అయినాకైతే ఇంకా మరి మీరు కంపల్సరీ రావాలి అమ్మమ్మ తిథికి, తన బర్త్డేకి. ఎవరు పిలుస్తారు అట్లా? పిల్లలు రాకపోయినా, వినయ్ రాలేదా, విజేత రాలేదా, పిల్లలు రాలేదా, ఎందుకు రాలేదు? కంపల్సరీ రావాలి. అందరినీ ఎన్వి చేస్తున్నాను. బికాస్ ఇట్స్ ఓన్లీ సిన్స్ లాస్ట్ 12-13 years. అంతకుముందు ఎప్పుడైనా కానీ వినేది సోషల్ వర్క్ కానీ. అండ్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ లాలన. నాట్ ఓన్లీ లాలన, ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అండ్ భూపతి రెడ్డి గారు చెప్పినట్టు రెడ్డి కమ్యూనిటీ హాల్, it wasn't going to be possible if not for him. That is a fact. Everybody knows it. And తను మరణించగానే ఇక్కడ within 1-2 days somebody was telling what will become to the Reddy Sangam. He has set such a good example that all the Reddys ఆయన ఆశయాల్ని కొనసాగిస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. మరి ఆయన గురించి నాకు like everybody told everything, everybody knows what all he has done. And the biggest thing is, ఆయనకు క్యాన్సర్ అని డిటెక్ట్ అయినాక every time I used to come to meet him, or the few occasions I used to come to meeting, ఎప్పుడు I used to try to observe ఈయన హెల్త్ ఏమన్నా క్షీణించిందా, ఈయన ఏమన్నా వీక్ అయినా అని. బట్ ఈవెన్ టిల్ హిస్ లాస్ట్ ఫ్యూ డేస్ I have never seen him looking weak or giving the impression that he is weak in any way or that the disease has affected him in any way. Last వరకు కూడా ఇంకోటి గ్రేటెస్ట్ థింగ్ ఇస్ జక్రాన్పల్లి స్కూల్ కట్టేటప్పుడు, అండ్ దట్ టు హీ మొబిలైజ్ ద ఫండ్స్. ఆ స్కూల్ కట్టేటప్పుడు కూడా ఆఫ్టర్ హీ వాజ్ డిటెక్టెడ్ విత్ క్యాన్సర్, హీ యూస్ టు గో టు ద సైట్, సీ దట్ కన్స్ట్రక్షన్ ఇస్ డన్, అండ్ హీ వెంట్ టు ద మినిస్టర్, ఇన్వైటెడ్ హిమ్, పెద్ద గ్రాండ్ ఇనాగ్రేషన్ చేయించారు. మళ్ళీ ఈయన గురించి బిగ్గెస్ట్ క్వాలిటీ ఏమనిపించిందంటే, నవడేస్ ఇట్స్ ఎ ర్యాట్ రేస్ ఫర్ మనీ. ఎవ్రీబడి అడ్మిట్స్, ఈవెన్ ఐఎమ్ సేయింగ్ ఇట్, ఐఎమ్ ఆల్సో ఆఫ్టర్ మనీ, ఎవ్రీబడి ఈజ్ ఆఫ్టర్ మనీ. నౌ ఇట్స్ నాట్ ఎ సిన్. ఈవెన్ ఇఫ్ యూ ఎర్న్ ఇట్ ఇన్ ద రాంగ్ వే, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ కన్సిడర్డ్ ఎ సిన్. అట్లాంటి సమయంలో వెన్ హీ వాజ్ వన్ ఆఫ్ ద 3 people who is heading one of the best businesses in Asia, నాకు సరిపోయింది. He gave a meaning to the word contentment. He gave a meaning to the word satisfaction. And adi ainanga he wanted to do something for the society. Might be he felt blessed that he has achieved all this, inni difficulties, inni like hindrances or hurdles ni edurkoni, he has achieved something. He felt blessed and he wanted to give back to the society. And he has done a great job. మీరు చెప్పినట్టు, భూపతి రెడ్డి గారు చెప్పినట్టు కానీ, అందరూ ఇప్పుడు వక్తలు మాట్లాడినట్టు చెప్పినట్టు కానీ, ఆయనను చూస్తే, ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటే, so many people will do so many good things in life. We don't need leaders or anybody to rectify what is wrong in the society. And his sisters, and great examples of how he brought up his sisters is, Chinnamman Dushna Gani, the way she handles work, she reminds me of my aunt who was very active. Then Vijay auntie, everybody says that she is the pillar of this family. And as you know, Amrit auntie, like she has
set an example in the society and in Nizamabad, not only in Nizamabad, in the state. All women team Nibetkoni, she has started educational institutions and she has brought them to the level of fame in all over the state. And you all are blessed. I am also blessed to know him. And like today is not a mourning for him, it is a celebration of his life. Let's celebrate it. Thank you. నేను 65 సంవత్సరాల వయస్సులో పిహెచ్డి చేశానని ఆ బహుమతి మొదట నాకే ఇచ్చారు. మొన్న ఈ మధ్య చెక్ రూపంలో ఇచ్చారు. ఆ చెక్కును మళ్ళీ నా అకౌంట్లో వేసుకొని నేను అపురూప వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్కి వేశాను. ఎందుకు? దానికి ఒక గేట్ కావాలని, ఆ గేట్ కోసం దాన్ని వినియోగించాను. ఆ రకంగా నేను అన్నయ్యకి ఈ విషయం దాదాపు 22 సంవత్సరాల క్రితం ఇదే శ్రావణ మాసంలో మా అమ్మ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. నిన్నటితో 22 సంవత్సరాలు. నాన్న కూడా అదే శ్రావణ మాసంలో అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. అమ్మ పోయాక మాకెప్పుడు కూడా మాకు అమ్మ లేదు అని అనిపించలేదు. అమ్మ కంటే ఎక్కువగా చూశారు మమ్మల్ని, మా పిల్లల్ని, మా పిల్లల పిల్లల్ని కూడా. ఇంకొక విషయం, చిన్నదాన్ని నాకు చేతులెత్తి మొక్కేంత గొప్ప పని నేనేమి చేయలేదు. నాన్నగారు మాకు చేసిన దాంట్లో నా వంతుగా నేను ఒక చేశాను బాధ్యత, కానీ అదేం గొప్ప విషయం కాదు. ఇంకో విషయం, ఈ లాలన అనే పెద్ద భారాన్ని ఈ చిన్ని భుజాలపై ఉంచారు. మీ అందరి సహకారంతో, సహాయాలతో, సూచనలతో ఇలాగే కొనసాగిస్తానని. ఇంకో విషయం, ఇది ఎప్పటికీ ఈ రాజవ్వ హనుమంతరెడ్డి పరివారం వల్ల పుట్టిల్లు. నాన్నగారు నాకు కొన్ని బాధ్యతలు చెప్పారు, ఇవి ఇలా చేయాలమ్మా ఇట్లా అంటూ. ఇప్పుడు కాదు, గత చాలా రోజులుగా చెప్తూనే ఉన్నారు. అవన్నీ మీ అందరి ఆశీస్సులతో నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. తను ఎప్పుడు ఇక్కడికి నేను వచ్చినా, మా పరివారం వచ్చినా చాలా బాగా చూసుకునేది. ఇక మా అమ్మగారు ఇక్కడ చాలా రోజులు, దగ్గర దగ్గర ఒక 3 నెలలు 4 నెలలు ఉండేది సంవత్సరంలో. ఈవెన్ 6 నెలలు కూడా ఉన్నది. అది మాకు చాలా ఆనందం. బాబు ఈ సంస్థ ఎందుకు పెట్టిందా, నేను మన వాళ్ళ కోరేగా పెట్టింది, అమ్మలు నాన్నలపైకి ఎవరూ లేరు, ఒక్క మీ అమ్మనే ఉన్నది, మరి మీరు ఇక్కడ ఉంచరు, ఇది పెట్టిన ఉద్దేశం ఏంది అనేవారు. అది ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇక అవి బహుశా 30-40 సంవత్సరాల కిందటి రోజులు. అంత పెద్ద ఉద్యోగాలు ఏమి లేవు అప్పుడు. ఈ ఐటీ ఉద్యోగాలు కానీ అలాంటివి ఏమీ లేవు. మా ఒక తమ్ముని సురేష్ని హైదరాబాద్కి పిలుచుకొని అక్కడ ఉద్యోగం ఇచ్చాడు తన సంస్థలో. తర్వాత ఆ సంస్థ బహుశా లిక్విడేట్ చేసేటప్పుడు అందులో షేర్ ఇచ్చాడు. వాడు ఆర్థికంగా ఎదిగాడు. వాడి తోక పట్టుకొని మేము హైదరాబాద్ పోయాం. పిల్లల చదువుతుల గతమైతేంది, ఇంకా దేని కొరకు పోయాం. అక్కడ పర్వాలేదు, మేము కూడా బాగానే ఉన్నాం. ఇలాంటి వ్యక్తులు మాకు అన్నయ్య అయినా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు ఉండడం చాలా అవసరం. అది మా అన్నయ్య కావడం మరీ నాకు అదృష్టం. ఇక టేక్అవే ఏంటి అంటే, ఏం తీసుకుపోదాం, తన నుంచి ఏం నేర్చుకుందామంటే, వ్యాపారం చేయండి, సంపద సృష్టించండి, సంపదని పంచండి, దగ్గరి వాళ్ళకు మరీ మరీ పంచండి. తనకు మాలిన ధర్మం లేదని గుర్తుపెట్టుకోండి. ఊరంతా సేవ చేసే బదులు ముందు మన వాళ్లకు, మన కుటుంబానికి సేవ చేయాలి. అది అన్నయ్య నుంచి నేను తీసుకునే ఒక సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్. తొందరగా కలుపుకుంటామని అనుకోలేదు. తను చూస్తే చాలా చలాకీగా ధైర్యంగా ఉన్నారు. అంత పెద్ద జబ్బు ఉన్నా అసలు ఆ జబ్బు ఉన్నట్లు కూడా తను ఎప్పుడూ అనిపించేవాడు కాదు అసలు. ఆయన 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 చాలా పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. ఆయన దేనికి లోటు లేకుండా
అందరికీ ఏ విధంగా కల్పించారో తను ఆ విధంగానే ఆఖరి రోజుల్లో కూడా తను సోలాపూర్ వెళ్ళి కూడా చాలా ఎంజాయ్ చేశారని అందరూ చెప్తున్నారు. అసలు ఇక్కడ వచ్చినా కానీ అంత బాగాలేకపోయినా అది ఎప్పుడు కూడా మొహంలో కనిపించేది కదా. అసలు తిన్నారా, వచ్చారా, ఏమి చేయించాలి, ఆఖరికి 21st రోజు కూడా ప్రతాప్ రెడ్డి వాళ్ళందరినీ పిలిచినప్పుడు కూడా మా అందరినీ పిలిచి లంచ్ ఏర్పాటు చేశారు, మీ స్నాక్స్ అన్నీ ఏర్పాటు చేశారు. మళ్ళీ ప్రతి ఒక్కరిని తిన్నారా లేదా అనేసి అడగడం, అందరూ తింటే ఈ లాలన్న ఏర్పాటు చేసినప్పుడు మా ఇల్లు అమ్మేసి మేము అమెరికా వెళ్తున్నప్పుడు 2 సార్లు వచ్చారు మా ఇంటికి. అమ్మ మీరు వెళ్ళిపోతున్నారు కదా, అమ్మ నాన్నని నేను తీసుకుపోతాను అంటే అమ్మ నాన్నగారు మా దగ్గర ఉండేవాళ్ళు. మీ అమ్మ నాన్నని నేను తీసుకెళ్తాను. అన్నయ్య అమ్మ నాన్నని మీరు తీసుకెళ్తానంటే అది నేను ఒక్కదాన్ని కాదు కదా, ఇంకా మిగతా 4 ఉన్నారు, వాళ్ళందరూ ఒప్పుకోవాలి కదా. అదేంటమ్మా నీ దగ్గర ఉన్నారు, నీదే, నువ్వు పంపించి నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఆ రకంగా అందరినీ కూడా పెద్దవాళ్ళందరినీ జమ చేసుకొని కావాలని తీసుకుని వచ్చి తను అందరినీ పోషించుకున్నారు. తర్వాత మరి ఆయనకి ఎందుకు అలా ఆలోచన వచ్చిందో, అసలు లాలన్నలో మొత్తం కుటుంబానికి సంబంధించినటువంటి పూజలు అన్నీ కూడా సంస్కారాలు అన్నీ కూడా అందరినీ ఇక్కడికే పిలిచి అందరినీ చేయించుకునేవాళ్ళు. దాంతోపాటు మమ్మల్ని అందరినీ కూడా అన్నయ్య అని మేము పిలిచామంటే మాకు సొంత అన్నయ్యలాగానే ఉండేవారు. మా అందరికీ కూడా అమృత ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆయన సొంత అన్నయ్యలాగానే చూసుకునేవారు, పిలిచేవారు, కూర్చోబెట్టేవాళ్ళు. మా అందరికీ కూడా కట్నాలు పెట్టేవారు. మరి అది ఏనాటి అనుబంధమో రుణబంధమో తెలియదు, కానీ అందరం పుడతాం కానీ పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే అన్నట్లు ఆయనకు తెలుసు. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో ఆయనకు తెలుసు. ఆయన దాన్ని మొత్తం పరిపూర్ణంగా పూర్తి చేసుకునే ఆయన వెళ్ళిపోయారు. ఆయనకి నాకు తెలిసి ఆయనకి మళ్ళీ జన్మ ఉండకపోవచ్చు, కానీ మళ్ళీ ఆయన మళ్ళీ పుట్టాలి, మళ్ళీ రావాలి అని అందరం కోరుకుంటున్నాం. శ్రద్ధాంజలి ఘటిస్తూ పెద్దల సమక్షంలో నేను చిన్నదాన్ని అయినా ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఊహ తెలిసి నుండి మామయ్య అత్తమ్మ ఆదర్శ దంపతులుగా ఉండేవారు. మామయ్య నిజంగా చెప్పాలంటే హీఈస్ వెరీ వెరీ జాలీ పర్సన్. పిల్లలతో పెద్దలతో తన సంతోషాన్ని సమానంగా పంచుకునేవారు. వాళ్ళ ఇంట్లో నేను చూసేదాన్ని, ఎందరో పెద్ద మనుషులు సేద తీరేవారు. మామయ్యకి తగ్గట్టుగా అత్తమ్మ కూడా చాలా ఆదర్శన గృహిణి. తన చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధితో సుశీలతమ్మ పైలోకాలకు వెళ్ళిపోయారు. తాను ఒంటరి వాడైనాడు. సృష్టిలో తీయనిది అమ్మ ప్రేమ. అమ్మ తర్వాత నాన్న నిస్వార్థంగా తనకంటూ కష్టపడి కుటుంబం కోసం శ్రమపడే ఏకైక ప్రాణి నాన్న. అన్నీ తానై, అమ్మ నాన్న అన్నీ తనై, సుంతక చెప్పినట్టు 22 సంవత్సరాల నుండి తను వాళ్ళ పిల్లల్ని అందరినీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ అందరితో ఉంటూ అందరికి వాళ్ళ కోరికలన్నీ తీర్చుతూ తన జీవితాన్ని గడిపారు. పుట్టింది మామయ్య మానవ జన్మే అయినా వృద్ధులను దగ్గర తీర్చుకొని వారి ఆలన పాలన అన్నీ చూసుకొని వారికి ఒక మాధవుడైనాడు. తన ఆరోగ్యం బాగా లేకున్నా సరదాగా ఉంటూ హైదరాబాద్, అంకాపూర్, షోలాపూర్ ఇలా విజిట్ చేస్తూ టూర్ చేస్తూ కాలం గడిపేవాడు. ఇక్కడే స్థిరమైన తన ప్రాణం, నిజంగా ఇక్కడే తన శ్వాసను వదలాలని ఊపిరి బిగబట్టుకొని షోలాపూర్ నుండి అంబులెన్స్లో 350 కిలోమీటర్స్ ప్రయాణించి ఆఖరి శ్వాసను అంకాపూర్లో వదిలారు. తన ఆఖరి యాత్రను అంతిమ యాత్రను ఇక్కడే ముగించారు. దట్ ఈస్ ద విల్ పవర్ ఆఫ్ మామయ్య, ద గ్రేట్ రాజారెడ్డి మామయ్య. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. నిజంగా మేమిద్దరము
ఇక్కడ నిలబడి ఉన్నాము అంటే మామయ్య మా పెళ్లి కుదిర్చి తన చెల్లెలైన విజయాంటి కిషన్ చిచ్చా సహకారంతో పెళ్లి కుదర్చడమే కాకుండా అన్ని పెళ్లికి అవసరమైన సహాయం చేస్తూ పెద్ద మనసుతో అత్తమ్మ మామయ్యలు ఘనంగా పెళ్లి చేశారు. మేము వారికి కృతజ్ఞులము. ఇంకోటి చెప్పాలంటే అమృత మేడం కూడా ఆ రోజు స్కూల్కి హాలిడే ఇచ్చి మాకు విజయ్ పబ్లిక్ స్కూల్ పెళ్లి వేదికగా ఇచ్చారు. వారి సేవను కూడా మేము మర్చిపోలేము. ఇందాక మామయ్య ఫోన్ చేశారు సాయంత్రం, రెండే మాటలు మాట్లాడుతున్నాను. ఏమనంటే నాకు భయం అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ పక్కన నిలబెట్టుకున్నా. రెండే మాటలు మాట్లాడాడు. ఏమనంటే అందరికీ నమస్కారం, సెలవు, రెండే మాట్లాడమన్నాడు. సరే ఇంకా కొంచెం యాడ్ చేస్తాను, ఎందుకంటే నా లైఫ్ స్టార్ట్ అయింది ఆర్మూర్ కృష్ణ ఇంజనీరింగ్లో మీరు షిఫ్ట్ అయినాక నేను తన దగ్గరే ఉన్నాను. అప్పుడు నా జీతం 20 రూపీస్ తన దగ్గర. తన దగ్గర నేను నేర్చుకున్నది, తన స్కూటర్ కూడా తనే నేర్పిండు నాకు. స్కూటర్ కూడా తనే నేర్పిండు, తర్వాత కారు కూడా తనే నేర్పిండు. ఒకరోజు అన్నాడు లాస్ట్కు, ద బెస్ట్ డ్రైవర్ శేఖర్, ఆ తర్వాత ఇషాన్. ఎక్కువ అంటుండే తను. నాకు తనతో వీళ్ళకి ఎక్కడ లేని నాకు ఒక అనుభవాలు ఉండే. తను రిగ్ మీద మేము రిగ్ మీద పనిచేసేటప్పుడు ఇద్దరం ఎంతో ట్రావెల్ చేస్తుంటుంది. కొన్ని 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు రాజస్థాన్ అటు ఇటు. ఒక దగ్గర పరిగిలో పనిచేస్తున్నాము. సడన్గా రాత్రి 9 గంటలకు వచ్చింది. ఏం చిచ్చా 9 గంటలకి మీరు ఆటోలో ఎట్లా వచ్చింది నాకు గుర్తులేదు. ఏం చిచ్చా ఇంత రాత్రి వచ్చింది, మీరు ఏమెంత అర్జెంట్ అంటే లేదు అంటున్నారు. ఇద్దరం కూర్చొని భోజనం చేస్తున్నాము. అన్నయ్యకు సరితకు పెళ్లి కుదిరిందని చెప్పింది నాకు ఆ రోజు. అంటే అప్పుడు మన కమ్యూనికేషన్ లేదేమి, కానీ అప్పుడు ఆ రోజుల్లో అలా చాలా ఉన్నాయి తనతో. మేము రెగ్యులర్ పనిచేసేటప్పుడు నేను ఒక హోటల్ ఉంటుండే, తను ఒక హోటల్ ఉంటుండే. నాకు మోటార్ సైకిల్ ఇచ్చి తన సైకిల్ మీద పోతుండే. అయితే తెచ్చిన సైకిల్ మోటార్ సైకిల్ నీకు అవసరం కాదు, నువ్వు మోటార్ సైకిల్ మీద నాకే పని లేదు, నేను ఇక్కడే సైకిల్ మీద ఎదుర్కొంటే పని చేస్తుండే. సో అన్నయ్య ఇందాక చెప్పినట్టు కొన్ని షోలాపూర్లో లాస్ట్ టైం మేము మంచిగా స్పెండ్ చేసాం అక్కడ. తను తడబడ్డ బాధతో నేను దాన్ని కొంచెం చెప్తాను మీకు. ఆనాడు సండే పొద్దున అందరం తోటలో పోయినాము. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు సరదాగా క్రికెట్ ఆడినాము, ఫుడ్ తిన్నాము, పత్తలాడినాము. చాలా మంచి ఎంజాయ్ చేసినాము. ఎంజాయ్ చేసాక నెక్స్ట్ డే మళ్ళీ ఇంట్లో పూజ ఉండే. ఇంట్లో పూజినా కూడా చాలా బాగున్నాడు తను. ఆ తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. నేను హాస్పిటల్కి వెళ్ళినా. హాస్పిటల్కి వెళ్ళి నేను మాస్క్ తీసి తన జనరల్గా తన ఎవరికైనా ఇట్లా హాయ్ చెప్తాను. తను ఒకటే మాట అన్నాడు, మా చిచ్చా మీరు ఇంటికి వస్తామన్నారు, మీకోసం నేను ఇంట్లో పార్టీ పెట్టంటే, ఎందుకు కూర్చొని నువ్వు ఆగు, నేను డిశ్చార్జ్ అయ్యి మీ ఇంటికి వస్తున్నా ఫస్ట్ అన్నాడు. తర్వాత నేను యూఎస్ పోయేటప్పుడు ఒకరు ఫోన్ చేసాడు, భూషణ్ నేను షోలాపూర్ వచ్చినా అన్నాడు. అది చిచ్చా నేను ఇట్లా సడన్గా నేను యూఎస్ వెళ్ళిపోతున్నా, వచ్చినాక కలుస్తా అని చెప్పిన. రాగానే ఫస్ట్ ఫ్లైట్ దిగగానే ఫస్ట్ మీ ఇంటికి వచ్చిన. తర్వాత తనకి చెప్పొచ్చిన చేస్తాను, నేను చిచ్చాక ప్రామిస్ చేసిన, ఇవి ఇక్కడే వస్తున్న ఇద్దరు చిచ్చా, నేను ఇద్దరం సునీత వడాలు కూడా చేసిన పాప తిని చిచ్చని కలిసిపోయినా. కానీ నాకు మాత్రం మోసం చేసి మా ఇంటికి వస్తా బాగాలేదు. కీర్తిశేషులు శ్రీ రాజారెడ్డి గారు నిజామాబాద్ జిల్లా వాసులకు మరియు చుట్టుపక్కల జిల్లాల వారికి పైపుల రాజారెడ్డిగా సుపరిచితులు. అన్నయ్య అందరివాడు, అందరినీ ఆదుకునేవాడు, యుగ పురుషుడు, ఉత్తమోత్తముడు, చేతికి ఎముకలేని దానకర్ణుడు, సంఘ సేవకై వెలిసిన ధర్మాత్ముడు, మానవ సేవే మాధవ సేవ అని సిద్ధాంతాన్ని తిరగరాసి మానవ సేవను మాధవ సేవను తన భుజాలపై మోసిన అపర శ్రవణుడు, కలియుగ శ్రవణుడు అన్నయ్య. మా విజయ్ హై స్కూల్లో దాదాపు 7-8 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన అపర కుబేరుడు. ఈ రోజుల్లో కని పెంచి విద్యాబుద్ధులు చెప్పించి స్థిరాస్తులు చరాస్తులు పంపిన
పంచిన తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో వారి పుత్రరత్నాలు వంతుల వారీగా పంచుకునేవారు కొందరైతే అసలు వారి ఉనికే వద్దనుకునే సుపుత్రులు ఇంకొందరు. ఇలాంటి పురుష పుంగవులున్న ఈ సమాజంలో ఎందరో అనాథ వృద్ధులకు నీడనిచ్చి తన సొంత డబ్బుతో లాలనలో వారికి భోజనం వైద్య సదుపాయాలే కాకుండా వారికి నిత్యావసర వస్తువులు సబ్బు, పేస్టు, బ్రష్, నూనె అండ్ దుప్పట్లు ఇలాంటివి ఎన్నో సమకూర్చిన మానవతామూర్తి మహనీయుడు అన్నయ్య. నాకు అన్నయ్య కన్నా ధనవంతులు, సిరి సంపదలు కలవారు ఈ సమాజంలో ఎందరో తెలుసు. కానీ అన్నయ్యకున్న బెన్నలాంటి మనసు ఏ ఒక్కరికి లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న సూక్తిని నిజం చేశారు అన్నయ్య. తాను జన్మించిన జక్రాన్పల్లి గ్రామానికి, తాను చదివిన పాఠశాలకు ఎంతో తను సంపాదించిన డబ్బులో కొంత వెచ్చించి వారికి ప్రైవేట్ పాఠశాలకు, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా భవనాన్ని నిర్మించి వారు జన్మించిన గ్రామానికి ఎంతో సహాయం చేసిన పుణ్యపురుషుడు అన్నయ్య. శ్రీమంతుడు సినిమాలో, ఇందులో శ్రీమంతుడు సినిమా చూసినట్టయితే హీరో మహేష్ బాబు చెప్తాడు. ఆయన డైలాగ్ ఏంటంటే, నీవు జన్మించిన ఊరికి ఎంతో కొంత ఇవ్వాలి, ఇవ్వకపోతే లాభైపోతావని. సో ఆ డైలాగ్ సినిమా చూసినప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ అన్నయ్యని చూసినప్పుడు ఓహో అందుకేనా ఇలాంటి మహాపురుషులు వాళ్ళ జన్మించిన స్థలాన్ని అభివృద్ధి చేయడానికి పుడతారు అని అనిపించింది. తర్వాత వారు జన్మించిన జక్రాన్పల్లిలోనే కాకుండా మా విజయ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు మా అమృత మేడం కోరగానే శ్రీ కిషన్ రెడ్డి గారి సహకారంతో భవనాన్ని నిర్మించి ఇచ్చి ఎంతోమంది విద్యార్థులను, దాదాపు 11,000 మంది విద్యార్థులు ఇప్పటి వరకు పాఠశాలను వదిలి వెళ్ళి దేశ విదేశాల్లో ఎంతో ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడు కూడా దాదాపు 2,300 మంది విద్యార్థులు, 200 మంది సిబ్బంది కిషన్ రెడ్డి గారు మరియు రాజారెడ్డి అన్నయ్య నిర్మించిన బిల్డింగ్లోనే సేద తీరుస్తున్నారు. శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయ ధూప దీప నైవేద్యాల కొరకు సమకూర్చుతున్నటువంటి శాశ్వత నిధికి నేను అడగగానే 5 లక్షల విరాళం ఇచ్చిన దాత అన్నయ్య. దానకర్ణుడు, దానశీలి, చేతి చెమక లేదు, ఏదడిగినా నిమిషాల్లో ఇచ్చేస్తారు, వెనక్కి తిరిగి చూడరు, ఆలోచించరు, కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి కూడా చెప్పరు. అన్నయ్య, ఈ భూమండలం ఉన్నంత వరకు మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఇదే మీకు మేమిచ్చే ఘనమైన నివాళి. థ్యాంక్ యూ. మా ఊరు సంగం అది పోచంపర్లో పోయింది. అప్పుడు మేము ఎక్కడున్నామో ఎవరికి తెలియక బాధపడుతుండే మా అమ్మను, ఎందుకు అవసరం లేదు, మీరు వచ్చి జక్రాన్పల్లిలో ఉండండి, మా ఇల్లు ఖాళీ ఉంది కదా, అక్కడ ఉండి చదువుకోవచ్చు, అటు మెట్పల్లి సైడ్ ఏం పోతారు అని చెప్పడం జరిగింది. అందుకు మేము జక్రాన్పల్లిలో ఉండి 10th వరకు చదువుకోవడం జరిగింది. నేను, మా చెల్లెలు. అన్నయ్య కూడా 7th to 8th వరకు చదివాడు. ఆ తర్వాత మా రెండో అక్కయ్య దగ్గర పోయి చదవడం జరిగింది. అయితే మేము అక్కడ చదువుకున్నప్పుడు మా నాన్న చనిపోయారు. 5th క్లాస్ నేను సంగం పోయిన 1 year లోపు మా నాన్న చనిపోయారు. మా అమ్మ యొక్క బాధను చూడలేక ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంటే గిర్ని పెట్టించాడు అక్కడ సంగంలో. ఇది చూసుకుంటా ఉండొచ్చు కదా అని, అది చూసుకుంటా అమ్మ అది చేయడం జరిగింది. అట్లానే నేను 10th వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను మొన్న రీసెంట్గా 2011లో డిప్లొమా చేశాను. అది కూడా బోయినపల్లిలో నేను మా కొలీగ్స్ అందరం కలిసి అక్కడ డిప్లొమా చేయడం జరిగింది. చేస్తుంటే మాతో మామయ్య అన్నారు, మీ జీవితంలోకి వెళ్ళి ఒక 3% ఎవరికైనా సాయం చేయండి,
అని అంటే మా ఫ్రెండ్స్తో నేను మాట్లాడాను, ఏం చేద్దాం ఇట్లా మామయ్య అన్నారు కదా, సార్ మనం అట్లా కాదు సార్ లాంగ్ కద్దాం, లాంగ్ చూద్దాము అంటే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి లాంగ్ రావడం జరిగింది. ఈ లాంగ్ పరిసరాలు చూసి మా కొలీగ్స్ అన్నారు, మా ఆఫీస్ ఎదురుగా ఒక పెరాల్సి వచ్చిన ఫాదరు, మెంటల్ తల్లి, వాళ్ళ పిల్లగాడు మా ఆఫీసులో అంటే 6వ తరగతి చదివే పిల్లగాడు మా ఆఫీస్ స్వీపర్ పనిచేస్తుండే. అతనికి ఇచ్చేది నెలకు 800 రూపాయలు. అరే నువ్వు ఏం పని చేస్తున్నాడు, మరి నాన్న మా అమ్మ నాన్న ఇట్లే పరిస్థితి అన్నారు. మా కొలీగ్స్తో చెప్పి ఆ పిల్లగాడిని మేమందరం కలిసి MBA వరకు చదివించడం జరిగింది. ఇది మా అమ్మాయి ఇచ్చిన సలహాతో మా కొలీగ్స్ కలిసి చేయడం జరిగింది. అది ఇంతవరకు మా మిషన్ కూడా తెలియదు. తదుపరి జక్రన్పల్లిలో మామయ్య యొక్క స్టాచ్యూ పెట్టాలనుకుంటున్నారు. దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. రెండవది నా యొక్క సలహా ఏంటంటే, సలహా అనొద్దు, ఈ రోడ్ ఉంది కదా మామయ్య ఇచ్చిన రోడ్, దానికి మామయ్య పేరు పెడితే బాగుంటుందని నా ఒక ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రాజు మరణించినొక తార రాలిపోయే, సుకవి మరణించినొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహముల యందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అని. ఇక్కడ సుకవేటి కవి గురించి చెప్పినప్పటికీ మహాత్ముల గురించి చెప్పినట్టుగా మనం భావించుకోవాలి. రాజు ఎంత గొప్పవాడైనా రాజ్యాన్ని పరిపాలించి ఎంత గొప్పగా చేసినప్పటికీ ఆయన మరణిస్తే ఒక తార రాలిపోతుంది. కానీ ఒక మహాత్ముడు మరణిస్తే మాత్రం ఆయన తారయ్యి ఆకాశానికి ఎగురుతాడు, ఆకాశంలో చుక్కగా వెలుగుతాడు. రాజు రాతి విగ్రహాల్లో జీవిస్తాడు, కానీ మహాత్ముడు ప్రజల నాలుకల మీదనే జీవిస్తాడు. ఆ విధంగా అతడు చిరంజీవి. ఇక్కడ మన రాజారెడ్డి అన్నయ్య గారు చిరంజీవి అని చెప్పుకోవాలి. ఇంట గెలిచి రచ్చగెలు అని ఒక సామెత ఉంది. రాజారెడ్డి గారు ఇంట గెలిచారు, రచ్చ గెలిచారు. ఇంటిలో తన కుటుంబం బహు కుటుంబీకుడు ఆయన. తన కుటుంబంలో ఉన్న ఆబాల గోపాల హృదయాలను గెలుచుకున్నారు. అలాగే సమాజంలో ఉన్న అందరి మనసులను కూడా గెలుచుకున్నారు. అసలు ఇల్లంటే ఏంటనేది ఒక్కసారి చెప్తే, ఆత్మీయ బంధానికి పునాది, సుఖ సంతోషాల వాకిలి, ఆనందాల లోగిలి, మనం అనే ఐక్యత పల్లకి. అది ఇక్కడ చక్కగా కనపడుతుంది. కుటుంబ వ్యవస్థ బాగున్నప్పుడే సమాజం బాగుంటుంది. రాజారెడ్డి గారు తన కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు. తన పిల్లలకి సమాజంలో ఉన్నత స్థానాన్ని కల్పించారు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని నేర్పారు. ఆ విధంగా తీర్చిదిద్దారు. సంస్కృతి వారసత్వంగా అందించి మంచి పౌరులుగా నిలిపారు. ఈ విషయంలో ఆయనకి ఎప్పుడు కూడా మనం ఆ గొప్పతనాన్ని మనం ఇప్పుడు ఇందాక కిషన్ రెడ్డి గారు స్టార్టింగ్లోనే చెప్పారు, నేర్చుకోవాలి అని. అందరం అది నేర్చుకోవాలి. ఆల్రెడీ అలా ఉన్న వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను, అలా తీర్చిదిద్దగలిగిన వాళ్ళందరికీ. పోతే ఒక సుభాషిత నీతి ఉంది, ధనము విద్యా వంశం, ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబునరించును, సజ్జనులైన వారికి వినయము అణకువ ఇవే తెచ్చును అని నిదుర నీతి. ఇది భారతంలో, సారీ సుభాషితం కాదు, భారతంలో. అంటే ధనము విద్య ఉన్నత వంశం దుర్మతులకు మదం కలిగిస్తుందంట. మదం అంటే అహంకారం, పొగరు, గర్వం, నాకే ఉన్నాయి కదా అని. అదే సజ్జనుడికైతే అతన్ని వినయవంతునిగా, అనుకూలవంతునిగా, ఇవి అంటే ఇంకా ఇలాంటి శుభ లక్షణాలన్నీ కలిగిస్తుంది ఆ ధనము విద్యా వంశం. ఆ విధంగా ఆయన శుభ లక్షణుడు. అందుకు ఆయన్ని మనం ఆ లక్షణాలను అలవాటు చేసుకోవటానికి మనము ప్రయత్నించాలి. బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము. తరువులంటే చెట్లు అతి రస ఫల భార, అతి మిక్కిలి రసముతో కూడి ఉన్న పండ్ల వలన, ఆ పండ్ల యొక్క బరువు వలన గౌరవాన్ని పొందుతాయంట. చెట్లు మిక్కిలి రసంతో కూడి ఉన్న పండ్ల యొక్క బరువు వలన గౌరవాన్ని పొందుతాయి. ఆకాశంలో వేలాడుతూ అమృతం వంటి జలాన్ని అందిస్తాడు. అమృత జలంతో దాహార్తి తీరుస్తాడు మేఘుడు. అలాగే ఉద్దతులు గారు బుధులు అంటే సజ్జనులు, గొప్పవాళ్ళు, ఉత్తములు, మహాత్ములు. వాళ్ళు ఉద్దతులు గారు. ఉద్దతులు అంటే గర్వం కలిగిన వాళ్ళు కారు. దేని వలన? సమృద్ధి వలన. తమ దగ్గర ఎంత సమృద్ధి ఉన్నా వాళ్ళు గర్వం పొందరు.
అసలు ఎందుకు అలా వాళ్ళు అట్లా ఎందుకు ఉంటారు అంటే జగతి ఉపకర్తలు వాళ్ళు, లోకానికి మేలు చేయాలనుకుంటారు. సరే, లోకానికి మేలు చేసే వాళ్ళ యొక్క సహజ గుణం ఇది, పుట్టుకతో వచ్చిన గుణం. అదొకళ్ళు చెబితే వచ్చేది కాదు. ఇలా ఉండాలంటే అది పుల్లిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు కావచ్చు, అలవర్చుకునే లక్షణం కూడా కావచ్చు. బట్ పుట్టుకతో ఉన్న వాళ్ళు ఎవరెన్ని అడ్డు చెప్పినా కూడా తాము చేసే పరోపకారానికి ఎల్లప్పుడూ ముందుంటారు. అది మనం అన్నయ్య గారిలో చూసాము. అంటే దాదాపు 29 సంవత్సరాల పరిచయం. తడప మేడంతో కలిసి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరో ఒకళ్ళ వృద్ధులు, నేను అనుకునేదాన్ని అన్నయ్యకి చాలా ఇష్టం వృద్ధులు అంటే. అది అక్షరాల తను నిజం చేశారు. వాళ్ళని వృద్ధాశ్రమాన్ని స్థాపించి ఈరోజు వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే, ప్రపంచ వృద్ధుల దినం. ఈరోజే మనం ఈ విధంగా జరుపుకోవటం కూడా ఒకంత ఆనందదాయకమైన విషయము. మనం మనకి ఈ విధంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ సంస్మరణ జరుపుకోవటం. ఇంకొకటి ఏంటంటే, ఆయన లేరు అనుకునే కంటే, నిజమే వ్యక్తిగా ఆయన లేరు, కానీ ఆయన ఒక మహోన్నతమైన శక్తి. ఆ శక్తి తన కుటుంబంలోని వారందరికీ, ఇక్కడ ఉన్న వారందరికీ, తన పిల్లలు, సంతానము, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బావలు, బావమతులు, అందరూ కుటుంబం వారు, ఆబాలు గోపాలం తన కుటుంబంలో ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలకి సైతం ఆయన శక్తి అందరిలోనూ ఉంది అని నేను అనుకుంటున్నాను. మనుషుల్లోనే కాదు, ఇక్కడున్న పరిసరాలలో, ప్రకృతిలో, ప్రతి చోట కూడా ఆయన శక్తి దాగి ఉంది. ఇప్పుడు మన పనుల తర్వాత ఎక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోవచ్చు, కానీ I'd like to start by apologizing. Tatayaki tagga, I don't know if we will be able to put it in words. Tataya lived life king size, true to his name, and at the same time, tanu chesina service. And I feel like the easiest form of service is to money ఇవ్వడము, or ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్జిఓకి డొనేట్ చేయడం. ఇట్స్ వెరీ ఈజీ. బట్ ఒకటి అనుకుని టు గో త్రూ విత్ ఇట్, ఎగ్జిక్యూట్ చేసి, అండ్ టు హెల్ప్ సో మెనీ పీపుల్ ఇన్ సో మెనీ వేస్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్, ఎడ్యుకేషన్ వైజ్ కానీ జగరాన్పల్లిలో ద స్కూల్ and all of that I feel is amazing. And oka manishi, I think he is going to be irreplaceable, and a lot of people are going to remember him, and he's going to live through the memories of all the lives he's touched, which are way more than I am aware of, and I'm sure Ishan is aware of, and the family is aware of. And it was very obvious on the day of the funeral, as family, immediate family kuda ellenanta mandi wanted to see him, be next to him. And like Aroju Gaini said, you cannot blame them either, because vallandaru kuda tana father or brother or some role he's played, like they're his grandkids and family. And I think that is his biggest achievement. And as his family, we are blessed to experience all the good karma that he's done, and for it to positively affect our lives. Thank you. మస్తు రోజులకి వెళ్ళి లాంగ్ అవుతామని ఎప్పటి నుంచో అనుకుంటుండే. ఎప్పుడు టైం కుదరలేదు, కొద్దిగా కూడా టైం కుదరలేదు. మమ్మీతో కూడా మస్తు చెప్పిరా, పోయి ఉండాలి, 1 వీక్ ఉండాలి, టైం స్పెండ్ చేయాలి తాతయ్యతోటి. చిన్నప్పటి నుంచి మస్తు మెమరీస్ ఉండే. ఎప్పుడు ఏమనకపోతుండే. కొద్దిగా కూడా ఇంజనీరింగ్లో కూడా ఫ్రెండ్స్ తోటి వస్తుండే. చాలా మెమరీస్ ఉన్నాయి తాతయ్యతోటి. ఏమేమి చెప్పాలో ఎప్పుడు కానీ ఒకటి, లైఫ్
కింగ్ సైజ్ లాగా ఎట్లా బతకాలి అన్నీ నేర్పించారు. సర్వీసెస్ చూస్తున్నాం మేము అందరినీ, ఎట్లా తాతయ్య అందరికీ ఆఫర్స్ చేస్తుండను, స్కూల్స్ కిడ్స్కి ఎట్లా చదివిస్తుండను అన్నీ చూసినాం. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం. ఎప్పుడూ అనుకుంటాం ఇక ఎప్పుడన్నా మేము కూడా పెద్దగానాక తాతయ్యలాగా సర్వీసెస్ చేద్దాము అని. బట్ హోప్ఫుల్లీ అది తొందరగా రోజు ఎప్పుడో ఒక రోజు వస్తుంది. తాతయ్య ఫుడ్ స్టెప్స్ కూడా జల్దీ ఫాలో అవుతాం. థ్యాంక్ యూ. తాతయ్యతో నాకు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రత్యేకంగా బోయిన్పల్లి ఇంట్లో కలిసి క్రికెట్ చూడడం, ఈవినింగ్ వీకెండ్స్ అయితే పక్కనే వెళ్ళి ఫిష్ తెచ్చుకొని చైర్స్ చెప్పి డ్రింక్ తాగడం, తాతయ్యతో రూమ్లో పడుకున్నప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం, తాతయ్య ఎన్నో సంఘ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తాతయ్యతో వెళ్ళడం, అలా చూసి ఎంతో నేర్చుకోవడం, లాల్నాకు వచ్చినప్పుడు గడిపిన సమయం, అలా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రత్యేకంగా తాతయ్యకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మీరు ఫొటోస్ చూసుకుంటారు, ఇక్కడ క్రికెట్ జెర్సీ వేసుకొని మరీ చూసేవాళ్ళు. నన్ను ఈశాన్యం కూడా అప్పట్లో సమ్మర్లో బోయిన్పల్లి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తాతయ్య ప్రత్యేకించి ఎర్లీ మార్నింగ్ లేచి మమ్మల్ని జిమ్ఖానా గ్రౌండ్లో డ్రాప్ చేసి క్రికెట్ కోచింగ్ డ్రాప్ చేసేవాళ్ళు. ఎప్పుడైనా ఇండియా మ్యాచ్ ఉండి గెలిచినప్పుడు యూఎస్ నుంచి వీడియో కాల్ చేసినప్పుడు కూడా ఎంతో సంతోషంగా మనం గెలిచాము, మ్యాచ్ జరుగుతున్నప్పుడు లేదు మనమే గెలుస్తాము అని ఎంతో ఉత్సాహంగా తాతయ్య చెప్పేవారు. ఇప్పుడు తాతయ్య ఈ లోకంలో లేరు. క్రికెట్ చూసే ప్రతిసారి తాతయ్య నేను లోటు తెలుస్తుంది. ముందు ఇండియా మ్యాచ్ ఎప్పుడు వచ్చి ఇండియా గెలిచినా కానీ అక్కడ మ్యాచ్ గెలిచిన సంతోషం కన్నా తాతయ్య లేని లోటు ఎక్కువగా అనిపిస్తుంది. తాతయ్యని నేను చిన్నప్పటి నుంచి ఎన్నో చూశాను, ఎన్నో చూసి ఎంతో నేర్చుకున్నాను. సమాజంలో ఎలా నడుచుకోవాలి, పెద్దవారితో ఎలా ప్రవర్తించాలి, అతిథులే వచ్చినప్పుడు ఎలా మర్యాద చేయాలి, మన కుటుంబ సంబంధాలు ఎలా కాపాడుకోవాలి, అన్నిటికంటే ఎక్కువ ఎలా మన జీవితం అనేది ఎలా జీవించాలి, అలా ఎన్నో చూసినాను చిన్నప్పటి నుంచి. 1-2 కాదు, చాలా విషయాలు తాతయ్య నాకు చెప్పకపోయినా కానీ అలా తాతయ్యని చూస్తూ, తాతయ్య ఎలా హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్స్ చూస్తూ నేర్చుకున్నాను. నా జీవితంలో నేను ఏమైనా సాధించానంటే అది ఎన్నో ఏళ్ళుగా తాతయ్యని ఇలా చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకొని దాన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను. తాతయ్య ఒక్క మాట ఎప్పుడు చెప్పేవారు, లైఫ్లో ఏం చేసినా కానీ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఒక పని ఉంటే వర్క్ ఇస్ వర్షిప్ అని ఒక 1,000,000 times చెప్పుకుంటాను నాకు తాతయ్య. నేను ఎప్పుడన్నా ఏదైనా చేసి నాకు జాబ్ వచ్చినా, ప్రమోషన్ వచ్చినా, ఏదైనా సాధించినా కానీ నాకన్నా అందరికన్నా ఎక్కువ తాతయ్య ఆనందపడేవారు. ఇక్కడ ఉండి మాట్లాడుతున్నా ఇన్ని రోజులు, లాస్ట్ 10 days ఇక్కడ ఉన్నా కానీ తాతయ్య ఇక్కడెక్కడో ఉన్నారనిపిస్తుంది. అలా యాక్చువల్లీ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. తాతయ్య నాలాంటి ఎందరో మందికి ఆదర్శం. తాతయ్య ఆత్మశాంతించాలని. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఐమ్ మేఘన, యువరాజ్ వైఫ్. ఇక్కడున్న అందరికీ కొన్ని ఇయర్స్ ఆర్ డికేడ్స్ ఆఫ్ జర్నీ విత్ తాతయ్య ఉంది. బట్ I had like little less than 2 years of knowing him and spending time with him. But nonetheless, నాకు ఇప్పటి వరకు కూడా అంటే ఒక అమ్మాయికి పెళ్లి చేసుకొని ఒక కొత్త ఫ్యామిలీలోకి వచ్చినప్పుడు she will have a lot of
inhibitions and భయాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు everything. And when I came into this family, the immense love and affection Tatya gave me, it made me forget that this was my husband's grandfather. He owned me and he took me just under his wing like his own, and not everybody will be able to do it. And in this last 1 year ago, when Tatya was diagnosed with cancer, in hospital a lot of patients so far I've seen who are cancer patients were and a lot of them are strong-willed and everything, but ఏదో ఒక టైంలో as a human they get a breaking point. Why did this happen to me? But in this whole 1 year I've never seen Tatya ever feel that way. In fact, until his last day, I feel he lived his life to the fullest, and that is something all of us can take from him, like the strength he had and everything. And I hope all the grandkids and the kids and anybody who has known Tatya, a true way of honoring him, it's not about inheriting his wealth or money, but honoring him by inheriting his personality traits and continuing forward his legacy of helping people, young and old and anybody. So I hope we and I can do our part and contribute to the society as Tatya did. Thank you. అశ్రుపూత అంజలి ఘటించుతూ వివరించారు. ఇప్పుడు ఇంకా తర్వాత కూడా పెద్దలు ఎందరో చెప్పారు. ఇంకా నేను చెప్పాల్సినవి ఏం లేవనుకుంటాను. అన్ని దానములందు అన్నదానమే గొప్ప అన్నాడు ఒక మహాకవి. అది కవి ఎప్పుడు రాశాడు కానీ ఇప్పుడు ప్రపంచంలో దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్న ఒక గొప్ప మహావ్యక్తి, ప్రతిఫలాక్ష ఉపేక్షించని నిరంతర సేవా తత్పరుడు ఆ గొప్ప వ్యక్తి కీర్తిశేషు మన రాజిరెడ్డి గారు. నాకు ఇప్పుడు కనపడితే నేను ఇప్పుడు అనేవాడిని, కులములోనొక్క గుణవంతుడుందిన కులము వెలయు అని గుణము చేత వెలయు వనములోను మలజ సరిగా తప్పులు మన్నించాలి, అంత పండితులు ఉన్నారు. వెలయు వనములోన మలయజమన్నట్లు అని ఎక్కువసార్లు అనేవాడిని డైరెక్ట్గా ఆయనతో. ఆయన నన్ను అనేవాడు, నువ్వు బాగా తిను చావు అనేవాడు నన్ను ఎప్పుడు కనపడ్డా కానీ. అది తినదు నిన్ను తినేదు అనేవాడు. అంటే ఆయన మేనగోడలు ఇప్పుడు నేను అసలు వచ్చి చెప్దామనుకున్న ఇద్దరు వ్యక్తులు అన్న మాటలు కొటేషన్స్లో పెడుతున్నా. ఇంకా వేరే నాకు తెలిసిన ఏం లేవు. అట్లా అంత గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే నేను జోక్గా అనేవాడిని, మీరు సెకండ్ చిన్నజీవి స్వామి అనేవాడిని ఆయన్ని. అంటే నిజంగానే అంత గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తిని గురించి నాలాంటి మూడు చెప్పాలంటే కొంచెం భయం వేస్తుంది. అందులో మీ అంత పెద్ద మేధావుల ముందు నన్ను చెప్పమంటున్నారు. నేను నిన్న 9 గంటలకి నన్ను మీరు మాట్లాడతారంటే సురేందర్ రెడ్డి గారితో అన్నా, నేను అన్ని తప్పులు మాట్లాడతాను, అక్కడ మా ఆవిడ ఉంటుంది ఒక పక్కనే, మీరు అన్ని తప్పులు మాట్లాడారంటుంది అని కూడా అన్నా. ఇట్లాగే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో డొక్క సీతమ్మ గారిని గోదావరి జిల్లాలో అన్నదానం చేశారు. అన్నదానం చేస్తే ఆమె ఫోటో బ్రిటిష్ గవర్నమెంట్ అయితే అసెంబ్లీ ఏమంటారు బ్రిటిష్ పార్లమెంట్ భవనంలో ఆమె ఫోటో పెట్టారు. మరి రాజిరెడ్డి గారు ఇన్ని రోజుల నుంచి అన్నదానం చేస్తున్నారు, ప్రభుత్వం గుర్తింపు లేదు. ఏదో పేదవాళ్ళే కానీ ప్రభుత్వం ఎవరైనా గుర్తించాలి, ఆయన చేసిన సేవలకి గుర్తింపు రావాలని ఎక్కడైనా ఇక్కడ ఎవరు పేపర్ ప్రజాప్రతినిధులు కాదు, మళ్ళీ పేపర్ వాళ్ళు ఉంటే కదా, మీడియా సోదరులు ఉంటే ఇట్లాంటి వ్యక్తుల గురించి పేపర్లో రావాలని నేను వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నా.
స్వర్గీయ డాక్టర్ మైపాల్ గారితో నాకు కొంత పరిచయం ఉండేది. ఆయన ఎన్నోసార్లు అనేవాడు, నేను వచ్చి చెప్దాం అనుకున్నది. ఒకటి మా చందు అన్న మాటలు, మా చందు అనేది మా మామ the seva and all of that, and that's really great. But the most amount of time I've spent with Tatya is the fun-loving, completely, ready for anything. He would go with me in the middle of the night, go for the Ramzan fest, have Zuban and Halim and Boti and try everything under the roof, like experimentation, trying something new. There's no filter. He's ready for trying anything with any age group, including kids and adults and teenagers. And ఎంత కంఫర్టబుల్ ఉంటుండే ఇన్ దట్ ఆ అట్మాస్ఫియర్లో. నో మ్యాటర్ ఎవరున్నా, నా ఫ్రెండ్స్ ఉన్నా, నాన్నమ్మ వారి ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన, అండ్ క్రికెట్ మ్యాచెస్ ఇంట్లో టెస్ట్ క్రికెట్తో సహా మార్నింగ్ టు ఈవినింగ్ ఎంటైర్ టెస్ట్ క్రికెట్ హీ వుడ్ వాచ్ విత్ నో స్టాప్. అండ్ సమ్టైమ్స్ హీ వుడ్ లైక్ లంచ్ తినేవాళ్ళు, లంచ్ అప్పుడు కూడా హీ వుడ్ లైక్ stand and eat. And then mangoes, oh my god, sugar unna summer kaangane daseri mango adi itla soft chesi fridge lo pedte adi malla inka soft chesi sink దగ్గర పోయి తింటుడు. అలా ఇంకొకటి తినొచ్చా ప్లీజ్, మా తాత షుగర్ ఎక్కువైతే అంటే ఏం కాదు మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుందిలే. మనం అదర్ డే వుడ్ హ్యావ్ గులాబ్ జామున్ ఆర్ హాఫ్ గులాబ్ జామున్ ఆర్ కుంతి అమ్మమ్మ వుడ్ సెండ్ లైక్ sunundalu and ravaladlu and all, and he would have those, like anything sweet. End ki koncham meetha chahiye at the end of the meal. And he would love to go on drives, music petti, hey chalo inkana vodam, early morning paneer dosa, and andarni veludu. Tatya podduna 6:37 ki anta traffic lo ippudu manam high tech city Jubilee Hills side nunchi ippudu king koti పోయి అక్కడనే పన్నీర్ దోస తినాలి. So a lot of my memories, mine and Komali's also, were with that because we got to spend a lot of weekends. And when Nanama was alive, మేము weekends like Friday నుంచి Sunday వరకు we would be in Nanama and Tatya's house. And తాతయ్య గురికి ఎక్కువ పెడుతుండే. సో తాతయ్య ఒక సైడ్ బెడ్, నాయనమ్మ ఇంకో సైడు. నాకు నాయనమ్మకి గురక పడదు. కోమలి ఈజ్ జస్ట్ లైక్ తాతయ్య. ఎక్కడంటే నిల్సోని కూడా పండుకుంటుంది. ఇద్దరు తాతయ్య కూడా నిల్సోని గురక పెడుతుండే. హాల్లో క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నాం నిల్సోని, లైక్ సచ్ అన్ ఈజీ గోయింగ్ పర్సన్ టు బి ఏబుల్ టు స్లీప్ ఎనీవేర్. ఇట్స్ లైక్ అదృష్టం అంటారు కదా, ఎక్కడైనా వండుకోవచ్చు. ఈటింగ్ ఎనీథింగ్, వేరే విచ్ ఎవర్ క్విజిన్, నో టోకా. అరే ఏమన్నది, సరే ట్రై చేద్దాం, అరే ఇదేదో కొత్తగా ఉన్నది ఇది ట్రై చేద్దాం. ఈవెన్ అట్ హిజ్ ఏజ్ ఇట్స్ సో ఐ థింక్ we're blessed to have him in our life, and just our energy, that openness and that energy around us, I think is our biggest blessing, because then we're open now to so many more things, I think, because he as a person was open to so many different kinds of experiences. Anything would be okay. ఏ కార్ వేసుకొని వెళ్ళిపోదాం. నేను పాండిచ్చేరిలో ఇంటర్న్షిప్ చేస్తుంటే he came out to Pondicherry. He was the only, him and అమ్మమ్మ were the only people ఫ్యామిలీ నుంచి ఆ 1 yearలో ఎవరైతే వచ్చి ఒక 2 days ఉన్నారు నాతోని. మొత్తం తిరిగిండ్రు మళ్ళీ బైక్ మీద, స్కూటీ అండ్ మోపెడ్. చలో పోదా మళ్ళీ అదే వైట్ షర్ట్, ద టిపికల్ తాతయ్యస్ దిస్ థింగ్ విత్ వైట్ షూస్ అండ్ మ్యాచింగ్ షూస్ అండ్ సాక్స్. So I think I've had some of the best memories and fun times with Tatya. That's all I have to say. అందరికీ నమస్కారం. నా లైఫ్లో చిన్న ఉన్నప్పటి నుంచి బోత్ మదర్ అండ్ ఫాదర్ సైడ్ తాతయ్య అన్న ఎక్స్పీరియన్స్ మాకు లేదు. ఎందుకంటే నేను పుట్టకముందే ఇద్దరు సైడ్ చనిపోయారు. బట్ పెళ్ళి అయిపోయిన తర్వాత నేను రాజ్ తాతయ్య ఇంటరాక్షన్ టువర్డ్స్ లాస్య అండ్ కోమ్లీ చూసినప్పుడు అప్పుడు రియలైజ్ అయిన దట్ హౌ ఇంపార్టెంట్ ఇస్ తాతయ్య ఇన్ యువర్ లైఫ్. And emotion and love while sharing, it will always be a remembrance that okay, తాతయ్య ఉంటే this is how he'll look after his grandkid. And
తాతయ్యది ఒక్కటి కూడా నాకు ఎప్పుడు కూడా గుర్తుంటుంది ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా ఒక పెగ్గు తాగేసి అంత సెట్ అవుతుంది, బీట్ హెల్త్ అయినా బీట్ ఇమోషనల్ అయినా ఏదైనా. సో అండ్ ఎప్పుడు కూడా ఇంకో విషయం నాకు తాతయ్య గుర్తుంటుంది ఏంటంటే హీ వాజ్ ఆల్వేస్ అ స్మైలింగ్ అండ్ అ బైండింగ్ ఫోర్స్. నేను వచ్చి కూడా జస్ట్ 3-4 years అయ్యి పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అయినా కూడా it was clearly shown and evident that he was always the binding force, and he used to be the magnet where every people used to come, share the love, and వాళ్ళ బాధలన్నీ మర్చిపోయేటోళ్ళు. So I really wish that ఈ incident తో the whole family will come much closer, much together, because I know that is what Tataya always wanted to. So I wish all the best to all of us, and I hope that he lives in all of our memories, and so thank you. Today, I would like to remember and honor the eventful life of my beloved Grand Tataya. For me, Grand Tataya equals cricket. I love watching cricket with you. It's always an unforgettable experience. We wear our matching IPL and India jerseys, especially with your jersey number 45 and mine with 18, and cheer on our beloved Hyderabad and India teams together. Every 4 and 6 is a reason to high five and celebrate. In the thrill of the game, our bond has grown stronger. We laugh, we cheer, sometimes we even feel sad together, especially when our team lost. The school you built in Jakranpalli is an example of your commitment in making a difference. I can only imagine the effort and money it went into building the school at such an age. It shows your dedication, passion, and love for people. I cherish the moments we shared, from your advice to pursue my higher studies in US to the simple things like styling your hair into a mohawk style and massaging your hands or legs. Despite our age difference, you have always made an effort to connect with us, showing that love and connection knows no bounds. Your selfless dedication is helping to help others has been a constant source of inspiration to me. The way you empathize with those in need, showing compassion and kindness, has left a huge mark in my heart. Tataya, your legacy will live on through the countless lives you've touched, including mine. Your love, kindness, and generosity will continue to inspire me to make a positive impact on the world. Rest in peace, dear Tataya. May your life's purpose and meaning continue to guide me. It's a blessing that you are my great-grandfather. Words can describe how amazing you are, but numbers can. 10 out of 10. This was my son, now it's Tita. Today, I want to remember and talk about my memories and life of an extraordinary man, my beloved Tataya. One of my fondest memories of him was when I was just 4 years old. Our family went on a bus trip to Palavalli. And during lunch, Tataya turned mealtime into a fun challenge. He announced that whoever finished eating the fastest could win a prize. I was happy to win 600 rupees that day. I remembered the smile on his face as he handed me the prize. We all know Tatya's love for cricket, and I cherish the memories of Tatya matches together. Wearing our matching India jerseys, seeing Keetan, Annaya, and the child in you enjoy the game together was pure joy. Tatya, I remember you hitting 3 sixes and the ball going to the field outside Lalana. It's a moment I'll never forget. I remember giving you head and leg massages. It always has a special place in me. Tatya, your passing leaves a void in my heart. But I will always love you and keep you in my memories forever. Love you. Tita. Everyone, I am here to talk about how excellent Tatya was. He cared for everyone and was very humble. If he was right here, he would be very happy because he loved having everyone at Lalana.
He would always take us to Chetlaloki, and I will cherish my memories of having kallu with him. He is my role model. I will try my best to be loving, caring, and resilient like him. Thank you. Nice. అందరు వక్తలు, పిల్లలు, పెద్దలు, రాజారెడ్డి గారి సేవా కార్యక్రమాలు, వారి త్యాగం, అవన్నిటి గురించి చెప్పారు. అవన్నీ మీ అందరికీ తెలుసు. మీకు తెలియని ఎన్నో విషయాలు పిల్లలకి, పెద్దలకి, సీనియర్ సిటిజన్కి అవసరమయ్యే విషయాలు నేను చెప్పదలుచుకున్నది. తన ప్రస్థానం, మొదటి ప్రస్థానం నుంచి చివరి ప్రస్థానం, మహాప్రస్థానం. తనతో దాదాపు ఒక జీవితకాలం యాభై 55 సంవత్సరాల జీవితకాలం (1970లో నేను తను ఆర్మూర్లో షాప్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్కు డబ్బుల గురించి చెప్తే విచిత్రపోతాడు. ఇది బహుశా పిల్లలకు కూడా తెలియదనుకుంటా. ఇది అప్పుడు మేము రాజారెడ్డి గారు 500, నేను 500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను. అప్పుడు 500 అంటే మరి మనందరికీ తెలుసు చాలా కాస్ట్లీ. అది వారేమో వారి శ్రీమతి సుశీల గారు రాజరమి తర్వాత నేను మా మదర్ గాజలమ్మి సరే. సో అలా 5 సంవత్సరాలు గడిచింది. అప్పుడు దాదాపు అంటే మా షాప్ ఎలా ఉండేదంటే ఒక చిన్న బాత్రూమ్ మాదిరి ఉండేది ఇక్కడ. మేమిద్దరం పోయి అప్పుడు త్రివేణి సంఘంగా మారాము. అక్కడి నుంచి మేము నిర్మల్, హైదరాబాదు, షోలాపూర్లో ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. చూస్తూ చూస్తూ 20-25 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ సమయంలో రాజారెడ్డి గారు దాదాపు వారి బిజినెస్ సర్వీస్లో వారి సగం సర్వీస్ బయట స్టేట్ ఎలా అంటే వెస్ట్ బెంగాల్, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఏపీలో కడప, అనంతపూర్ వాళ్ళు రిక్స్ చూసేవాళ్ళు, మేము ఇండస్ట్రీస్ చూసేవాళ్ళం. అంటే వారి బిజినెస్ పీరియడ్లో
దాదాపు 50% ఆ సైడ్లో జరిగిపోయింది, ఇంకో 50% వచ్చి ఇండస్ట్రీస్లో జరిగిపోయింది. అన్నీ బాగున్నప్పుడు 2002లో వారి శ్రీమతి సుశీల అక్కయ్య గారి అకాల మరణం ఒక పెద్ద షాక్ లాగా తగిలింది కుటుంబాన్ని. అయితే దాని తర్వాతనే రాజారెడ్డి గారి ఆలోచనలో మార్పు. ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ ఫ్రీ సర్వీస్ చేయాలి. అది ఎలా వచ్చిందంటే వారు ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద మనుషులు వచ్చేవాళ్ళు, మనం ఏమంటే అత్తమ్మ, చిన్నమ్మ, అమ్మమ్మ అట్లా, అంటే అబౌట్ మోర్ దెన్ 70-75 ఇయర్స్. ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో 2-3 ఉండేవాళ్ళు. అంటే అప్పటి నుంచే ఆయనకు మెదిలింది అది, ఇట్లా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సర్వీసెస్ అవసరము, ఏదో చెయ్యాలి అని. ఆ క్రమేణా వారి శ్రీమతి గతించిన తర్వాత ఇంకా వారు ఇక పూర్తిగా డిసైడ్ చేసుకున్నారు. అంటే అయిన తర్వాత డిసైడ్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే మనకు తెలుసు కదా జాయింట్ ఫ్యామిలీలో పిల్లల కాన్సెంట్, పెద్దల కాన్సెంట్, క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కాన్సెంట్ తీసుకొని మనం జనరల్గా ముందరికి వెళ్ళాము. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు 50 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, మీరు చదివిన స్కూల్లో, మీరు చేసిన స్కూల్లో, ఎందుకంటే తను అందరికీ తెలుసు వీడియోగా చేసేవాళ్ళు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా అప్పుడు, బిఫోర్ ఎంటరింగ్ జాయినింగ్ విత్ మీ. మీరు అప్పుడు ఏం చేయండి, మీకు చాలా ఊళ్ళు తెలిసినవి, మీ ఊళ్ళు ఉన్నవి, అక్కడ ఏముంది, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిక్ కమ్యూనిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. స్కూల్స్ సరిగ్గా లేవు, హాస్టల్స్ సరిగ్గా లేవు, కిచెన్స్ సరిగ్గా లేవు, హాస్పిటల్స్ లేవు. మీకు అనుకున్నప్పుడు మీ దగ్గర 50 లక్షలు ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ కట్టి ఇచ్చేసేయండి. బట్ మళ్ళీ దాన్ని నేను మెయింటైన్ చేస్తా, మెయింటెనెన్స్ స్టాఫ్ అని తీసుకొస్తా, మళ్ళీ కంప్యూటర్లు ఇస్తే, ఇదంతా పెట్టుకోకండి. మీరు ఏసీబీ పేరు మీద వేసేయండి, పర్మనెంట్గా ఉండిపోతుంది. ఇలాంటి లయబిలిటీస్ తీసుకోకండి, బాగా చాలా ప్రాబ్లం అవుతుంది మీకంటే. ఎందుకంటే తన విల్లున్నది చేయాలని, నువ్వు కూడా అట్లా చెప్తావు ఏదో అనేది. ఇక మొత్తం పైకి తనకు చాలా స్ట్రాంగ్ విల్లు ఉన్నది చేయాలని లాలన. ఇక తర్వాత ఆయన సేవా కార్యక్రమాలు అవన్నీ మీకు తెలిసినని చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, వక్తలు కూడా చెప్పారు. ఆ సేవా కార్యక్రమాలన్నీ ఆయన కొనసాగించుకుంటూ పోయాడు. నాకు ఒక సంతోషం ఏంటంటే, నేను అప్పుడు చెప్పిన మాట, మీరు ఇదంతా పెట్టుకోకండి, డబ్బు ఉన్నప్పుడు ఒక స్కూలు ఏదో వేసి కట్టిచ్చేసేయండి బాగుంటుందని. సో ఐఎమ్ హ్యాపీ టు నోట్ దట్ జక్రంపల్లిలో ఆయన స్కూల్ కట్టించాడు. అంటే వన్ టైం లయబిలిటీ, డబ్బు ఉంది కట్టేసరి లయబిలిటీ ఉండకూడదు దానికి. లయబిలిటీ ఉంటే, ఎందుకంటే మనం పర్మనెంట్ కాదు, మన పిల్లలు, అంటే పిల్లల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎవరి అవసరం వాళ్ళది. ఇప్పుడు రాజారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పిల్లలు కొందరు హైదరాబాద్ ఉంటారు, కొందరు షోలాపూర్లు ఉంటారు, కొందరు అమెరికాలో ఉంటారు, వాళ్ళు చేయలేరు, అది లయబిలిటీ అయి కూర్చుంటుంది రేపు పొద్దున. ఇట్లా అని నేను సలహా ఇచ్చాను, పిల్లలు కూడా అదే సలహా ఇచ్చి ఉండొచ్చు, నాకు తెలియదు. సో అల్టిమేట్గా ఐఎమ్ హ్యాపీ దట్ హీ హెస్ కన్స్ట్రక్టెడ్, నేను సలహా ఇచ్చిన దానికి స్కూల్ కట్టాడు. దట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ దట్. ఇకపోతే మెయిన్గా మేము పిల్లలు, యంగ్స్టర్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా ఉంది. మనం ఆయన జీవన విధి విధానం, గుణగణాలు మనందరికీ పనికిస్తాయి, అందరికీ మన లైఫ్ టర్న్ చేసే ఆస్కారం కూడా ఉంది ఇందులో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజారెడ్డి గారు, ఇప్పుడు కొందరు వక్తలు కూడా చెప్పారు, ఆయన మైండ్ ఎప్పుడు ఫ్రెష్, ఫ్రీ ఉంటుంది, రిలాక్స్గా ఉంటారు. టిఫిన్ ఎట్లయితే బాబా మీ ప్రోగ్రామ్ షెడ్యూల్ అని లేదు, నేను ఎట్లా చేయగలుగుతా, ఇప్పుడు వాళ్ళంతా లంచ్లో ఉన్నారు, లంచ్ చేస్తున్నారంటే, అరే అవుతుంది, నువ్వు ఎందుకు అట్లా అంటావు అన్నది. వాళ్ళ కిచెన్ లేకపోతే వాడికి చెప్పాలా చేయాలి. ఇంకా ఆయన సర్వీసెస్ గురించి అందరు చెప్పారు. సో మన అందరికీ తెలిసిందే, చాలా మందిలో కొందరు
చనిపోయిన తర్వాత చిరంజీవులుగా ఉంటారు, బతికి ఉంటారు. అందులో ఒకరు శ్రీ రాజారెడ్డి గారు. ఆయన చిరంజీవి, ఎప్పటికీ చిరంజీవియే. చిన్న ప్రస్థానం నుంచి మహాప్రస్థానం దాకా వెళ్ళి దింకేగిన మహామనిషి. ఆ మహాపురుషునికి మనందరి తరఫున మహానివాళులు. బావగారు మీకు జోహార్లు. బావగారు మీరు అమరులు. చివరిగా భగవంతుడు రాజారెడ్డి గారి ఆత్మను పరమాత్మలో కలుపుకోవాలని, వారికి సద్గతి ప్రాప్తించాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులు చిరంజీవి, హేమంత్ మధు, చిరంజీవి సరిత రాజేశ్వర్, చిరంజీవి సునీత చంద్రశేఖర్లకి ఈ కష్టాన్ని నుంచి కోలుకొని గుండె ధైర్యాన్ని ఇవ్వాలని, తిరిగి వారు మామూలు జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. చివరిగా, ఇది నా సలహా కాదు, నాకు వచ్చిన ఒక థాట్ షేర్ చేస్తున్నాను. ఈ మహాపురుషుని గుర్తుగా వీలైతే ఇక్కడ మన లాలన ఎదురుగా బావగారిది, అక్కయ్య గారిది విగ్రహం అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కయ్యతో ఒక విషయం చెప్పి నాకు ఫోన్ చేయమన్నారు. ఏమిటంటే, నేను రెడ్డి సంఘానికి అప్పుడు కొంచెం డబ్బు ఇచ్చాను, అది ఎంత ఉందో వెరిఫై చేయించమను అని అక్కయ్య నాకు ఫోన్ చేశారు. నేను వెంటనే సతీష్ని అడిగితే తను దాదాపు 4 లక్షల రూపాయలు, బహుశా ప్లాట్ కోసం అనుకుంటాను, ఐఎమ్ నాట్ రాంగ్, చెప్తే దాన్ని 5 లక్షలు ఫుల్ఫిల్ చేసి ఆ 5 లక్షలని అరవిల్ రాజారాం మినిస్టర్ గారి మీద, పిఎస్ రామిరెడ్డి గారి పేరు మీద, వాళ్ళిద్దరి పేరు మీద ఫోటోలు పెట్టి 5 లక్షలు డొనేషన్ ఇవ్వమని చెప్పారు నాకు. అక్కయ్య ద్వారా నాకు వచ్చిన మెసేజ్. అన్ఫార్చునేట్లీ ఆ మెసేజ్ మళ్ళీ నాన్నగారికి అందలేదు, ఇంత ఉంది ఇంత అన్న విషయము. అది అక్కయ్యకి నాకు తెలుసు, సతీష్కి తెలుసు. 1 డే బిఫోర్, నేను థర్స్డే. ఇంతటితో ఈ సభ సమాప్తం. బంధుమిత్రులకు అందరూ డిన్నర్ తీసుకొని వెళ్ళాలని కోరు.